కథ చివరిలో చెప్తాను, ఇప్పుడే చెప్పాను. అమ్మాయి అట్ ఏజ్ ఆఫ్ 12-13 ఇయర్స్ అప్పుడు 12-13 ఏళ్ళ వయసులో ఒక బంగమట్టితో ఆడుకుంటా ఉందంట. ఒక అమ్మాయి మట్టిలో ఆడుకుంటా, ఆ అమ్మాయిని గమనిస్తున్న వాళ్ళ తల్లి గమనించిందంట. వాళ్ళ తల్లి గమనించి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి రా అనిందంట. అంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఇంగ్లాండ్లోని ఆ యొక్క గ్రేట్ బ్రిటన్ దాంట్లో ఒక ప్యాలెస్ ఉంటుంది. అది దాని పేరు ఒక అద్భుతమైన, అది ఈటెన్ దగ్గరలో ఉంటుంది. ఈటెన్ అంటే మీకు ఆక్స్ఫర్డ్ తర్వాత ఈటెన్ వస్తుంది. ఆ ఈటెన్ లోపల ఆ భవనం ఉంటుంది అనమాట. అది క్యాసల్ రాక్ అనే ప్లేస్. ఆ ప్లేస్లో తీసుకెళ్తే అక్కడ అదొక ప్యాలెస్, చాలా బాగుంటుంది. మీరు ఇంగ్లాండ్ వెళ్తే తప్పకుండా చూసిరండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గ్రౌండే వాళ్ళ యువరాజులకి గుర్రం సవారి నేర్పించే గ్రౌండ్ 5,000 ఎకరాలు ఉంటుంది. మీకు అర్థమైందే లేదు. గుర్రం సవారి నేర్పించే గ్రౌండ్ ఎంత ఉంటుంది? 5,000 ఎకరాలు ఉంటుంది. దాని లోపల ప్యాలెస్ అనమాట. ఆ ప్యాలెస్ లోపలికి ఈ అమ్మాయిని వాళ్ళ మదర్ తీసుకెళ్ళి, ఆ మదర్ పేరే క్వీన్ విక్టోరియా. ఎందుకంటే పేరు క్వీన్ విక్టోరియా. మీకు నెట్లో కొడితే వస్తుంది, విక్టోరియా, క్వీన్ విక్టోరియా అంటే వస్తుంది. ఆమె వాళ్ళ కుమార్తె తీసి, అమ్మాయి పేరు ఎలిజబెత్. ఏం పేరు? ఇంకా క్వీన్ కాలేదు, ఆమె రాజకుమారి, ఇంకా రాణి కాలేదు. రాజకుమారిని తీసుకెళ్తే వాళ్ళు చాలా పెద్ద హిస్టరీ ఉంది. మీకు ఎంతమందికి ఇంగ్లాండ్ హిస్టరీ తెలుసో, యూకే హిస్టరీ. వాళ్ళది క్రీస్తు శకము 7వ శతాబ్దం నుంచి ద గ్రేట్ బ్రిటన్ని పరిపాలిస్తారు. ఇప్పుడు వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఎన్నో శతాబ్దం నుంచి? 7th century నుంచి. ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రి. నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరైతారు అనేది మనకు క్లారిటీ. అమెరికా ట్రంప్ అధ్యక్షుడు. నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరనేది క్లారిటీ లేదు. ఇంగ్లాండ్ అలా ఉండదు అనమాట. వాళ్ళకి 6th century 7th centuryలో వాళ్ళు స్టార్ట్ అయింది. వాళ్ళ మొదటి రాజు గారి పేరు విలియమ్స్, ద గ్రేట్ విలియమ్స్. ఆ గ్రేట్ విలియమ్స్ గారి కుమార్తెలే వాళ్ళ వంశంలో వచ్చే వాళ్ళే క్వీన్స్, కింగ్స్ అవుతారు. రాజుగారికి కూతురు పుట్టిన సమానమే, కొడుకు పుడితే కొడుకు రాజు అవుతాడు. వాళ్ళు కూతురే పుట్టింది అనుకోండి, ఫస్ట్ కూతురు ఏమవుతుంది? మహారాణి అవుతుంది. 7th century నుంచి ఆ యొక్క మీరు వెళ్తే చాలా బాగుంటుంది, చూడచ్చు, లైఫ్లో ఒకసారి చూడాలి. ఆ యొక్క చిత్రలేఖనం అంటే అప్పుడు ఫొటోస్ లేవు, కెమెరాస్ లేవు కనుక ఆ కెమెరా చాలా ఎత్తైన, చాలా 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 అందంగా ఉంటాయి బొమ్మలు. చేత పెయింట్, ఆయిల్ పెయింట్ వేశారు. ఎప్పుడు అది 1300-1400 ఏళ్ళ క్రితం ఆయిల్ పెయింట్ ఇంకా ఉన్నాయి. ఆ పెయింట్స్ అనేది చూపించింది. ఇప్పుడు 60 ప్రెసెంట్ కింగ్ పేరు ఏం పేరు? ప్రిన్స్ అంటారు. ఆయన పేరు ప్రిన్స్ చార్లెస్. ఏం పేరు చెప్పండి? ప్రిన్స్ చార్లెస్. 2022లో ఆయన ప్రిన్స్ అయ్యాడు, ఇంగ్లాండ్ రాజు అయ్యాడు. అయితే వాళ్ళ గురించి చెప్పాలంటే మీకు కొన్ని గంటలు సరిపోదు. ఈ ప్రిన్స్ చార్లెస్ ప్రెసెంట్ కింగ్. వాళ్ళ మదర్ పేరు విక్టోరియా. వాళ్ళ మదర్ పేరు ఈ చార్లెస్ మదర్ పేరు ఎలిజబెత్ మదర్ పేరు విక్టోరియా. అలా లాస్ట్కి వెళ్తే 7th centuryలో విలియమ్స్ వస్తారు. ఎవరు వస్తారు? విలియమ్స్. ఇప్పుడు అక్కడ నుంచి 7th century నుంచి వాళ్ళకి ఇంగ్లాండ్ హిస్టరీ ఉంది. ఇంగ్లాండ్కి ఏముంది చెప్పాలి? ఏముంది? హిస్టరీ. వాళ్ళకి 7th century నుంచి వాళ్ళ బ్లడ్, వాళ్ళ రక్తమే. ఇంకొకరు రాజు అవ్వడానికి వీలు, వాళ్ళ బ్లడ్ వాళ్ళ డిఫరెంట్ బ్లడ్. ఆ బ్లడ్ ఏంటంటే మామూలుగా కొందరికి ఉంటుంది ఆ నేచరు. వాళ్ళ బ్లడ్ ఏంటంటే ఏదైనా కోసుకుందంటే బ్లడ్ ఆగదు వాళ్ళని, అది రక్తంలో ఒక రకం అని ఆ పదం, ఆ బ్లడ్ వాళ్ళు ఆ సింప్టమ్ అనమాట. ఈ వంశావళికి చెందిన వారిని చెప్పడానికి అదొక సింప్టమ్. వాళ్ళ బ్లడ్ ఆగదు. వాళ్ళు ఇప్పుడు ప్రిన్స్ చార్లెస్, వాళ్ళ మదరు ఆమె ఎలిజబెత్ తల్లి విక్టోరియా. ఆమె 1942లో ఈ క్వీన్ ఎలిజబెత్ క్వీన్ అయింది. వాళ్ళ మదరు చనిపోయిన తర్వాత, మదర్ బతుకున్న తర్వాత ఆమె క్వీన్. మన దేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించాడు ఇంగ్లాండ్ వాళ్ళు. ఆ 200 ఏళ్ళు
క్వీన్ ఎలిజబెత్ దాదాపు చాలా మోర్ దాన్ 70 years వెళ్ళిందాము. మీకు మన దేశానికి లిబర్టీ ఇచ్చింది కదా, లిబర్టీ 1947 October 15. ఆ లిబర్టీ ఇచ్చిన రోజు క్వీన్ ఎలిజబెత్ సంతకాలు చేసిందండి, ఇచ్చేసింది, అన్ని దేశాలకు ఇచ్చేసింది. మోర్ దాన్ 200 దేశాలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటివి. అలాంటిది క్వీన్ ఎలిజబెత్ ఆమె మహారాణి అయిన తర్వాత ఎందుకు ప్రజలు బాధించారు, అన్ని దేశాలకు ఇచ్చేయండి. ఎవరైతే స్వచ్ఛందంగా మీకు మేము లోబడి ఉంటామంటే వాళ్ళని ఉంచుకోవాలంటే ఒక 7 countries వాళ్ళ చేతిలో ఉన్నాయి. దాదాపు 193 countries వాళ్ళు ఏమి ఇచ్చేశారు చెప్పండి, ఏమి ఇచ్చేశారు? లిబర్టీ. ప్రపంచం వాళ్ళు ఏ దేశం లేదు, ఎంటైర్ వరల్డ్ ని 200 ఏళ్ళు లేదు. అలాంటి క్వీన్ ఆమె ఎలిజబెత్, క్వీన్ విక్టోరియా. క్వీన్ విక్టోరియా అంటే ఆమె గురించి ఎంత చెప్పే తప్పే, అంత రాయల్ లీడర్. ఆమె కూతురు ఎలిజబెత్, ఏమో బొక్కబట్ల ఆడుకుంటుంది. ఎక్కడ ఆడుకుంటుంది? వాళ్ళు మామూలు మనుషులు కాదు వాళ్ళు. ఆమె వితౌట్ గ్లౌజ్ లేకుండా ఎవరు ఫోటో కొట్టలేదు. వితౌట్ గ్లౌజెస్ లేకుండా, వితౌట్ సాక్స్ లేకుండా ఆమె ఫోటో లేదంట. అంటే అర్థం చేసుకోండి వాళ్ళ మెయింటెనెన్స్. ప్రపంచం 1984లో ఆమె కొడుకు చార్లెస్కి పెళ్లి చేసింది. ఆ పెళ్లికి ప్రపంచంలో ఉన్న 200 దేశాల నుంచి రాజులు, రాణులు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు వెళ్ళారు. మన ఇందిరాగాంధీ కూడా వెళ్ళింది. అంతటా అది మా ప్రపంచ దట్ ఈస్ మెమరబుల్ మ్యారేజ్ అండి. అది ఎట్లా కూడా మీరు చూడొచ్చు. అయితే అంశం ఏంటంటే ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ డయానా అంటే వీళ్ళు ఎవరంటే కింగ్స్. ఎవరు? కింగ్స్ అండ్ క్వీన్స్ అండ్ ప్రిన్సెస్ అండ్ ప్రిన్స్. వాళ్ళు చాలా మామూలు మనుషులు కాదు. మన 2022లో ఆమె క్వీన్ ఎలిజబెత్ ఏమైంది? దివంగతం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మంచి బిలీవర్. వాళ్ళు మళ్ళా రాయల్, వెరీ రాయల్ ఉంటారు వాళ్ళు. ఈ క్వీన్ ఎలిజబెత్ కొడుకు చార్లెస్ ఇప్పుడు రాజు ఉన్నాడు. అంటే ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి, మాట్లాడుకుంటున్న అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి చూడు విక్టోరియా ఎలిజబెత్ మాట్లాడుకుంటారు. చెప్పండి, ఎవరెవరు మాట్లాడుకుంటున్నది? విక్టోరియా ఎలిజబెత్. విక్టోరియా చెప్తుందంట, చూడు ఎలిజబెత్, ఇవన్నీ మనకు 64 తరాలు. ఎన్ని తరాలు? 64 generations నుంచి మనము ప్రపంచాన్ని ఏలుతున్న రాజులము. 200 ఏళ్ళ ప్రపంచం అంతా మన చెప్పు చేతుల్లో ఉంది. ఇప్పుడు నీవు ఈ మట్టిలో ఆడుకోవడం ధర్మమా అనిందంట. మీకు అర్థమైందా లేదు? నువ్వెవరు? వాయు క్వీన్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచానికి నువ్వు రాని, నువ్వే 200 ఏళ్ళుగా మన పితరులు ఎంతో కష్టపడి ఈ రాజ్యాన్ని సంపాదించారు. వాళ్ళ కత్తికి ఎదురులేని రాజ్యం అది. వాళ్ళ చంద్రశాస్త్రులు, వాళ్ళు భయంకరులు, వాళ్ళ గురించి చెప్తే మీకు అర్థం కాదు. మా ఇండియన్ హిస్టరీ చెప్తుంది వాళ్ళు ఏంటండి. అలాంటి నువ్వు ఇంత ప్రపంచాన్ని ఏలబోయే రానివి నువ్వు మాట్లాడుకోవడం ధర్మమా అనిందండి. అంటే ఇంకా ఏమని మన భాషలో చెప్పండి, ఫీజు కనిపించదు. ఏమిటి నేనేంటి మాట్లాడు, మాకు ఇంత ఇష్టం ఉంది, మా బ్లడ్ ఏమనుకున్నావు, నేను రానని అని చెప్పేసి ఆమెను ఆ రోజు నుంచి వినండి, ఆమె స్టైల్ మారిపోయిందంట, ఆమె డ్రెస్అప్ మారిపోయిందంట, ఆమె ఫ్రెండ్ సర్కిల్ మారిపోయిందంట, ఆమె మాట్లాడే విధానం మారిపోయిందంట, ఆమె రాయల్టీ మారిపోయిందంట, ఆమె నడిచే నడక మార్చేసిందంట, ఆమె వెళ్ళాల్సిన ప్రదేశాలు మార్చేసినారు. ఇప్పుడు ఆయన క్వీన్ ఎలిజబెత్ ఎక్కడంటే అక్కడ కనపడకూడదు. నేను ఉన్నాను సేవకుని, ఏమనుకోకండి. మా సంఘంలో నేను ఒక సంఘానికి సేవకుని. కొట్టులో పోయి మామూలు జనరల్ హోటల్లో పోయి ఛాయ్ తాగితే మా సంఘస్థులు కోటలు చూశాడు అనుకోండి, అప్పుడన్న ఇంత పెద్ద సేవకుడు చౌరస్తాలో కొట్టు దొరికి రావడమా? మా సంఘానికి ఏంటి ఏది బ్రదర్, మీరు కొట్టులో పోతారు, మీరు ఆర్డర్ చేయండి మేము తెచ్చిస్తాం, ఫోన్ కొట్టండి మేము తెచ్చిస్తాం అంటారు. అంటే ఒక చిన్న సేవకుడికే ఇంత వాల్యూ ఉంటే ప్రపంచాన్ని రాయాలి. నేను అంటాను, మీరు చెప్పాలి, ఆ ప్రపంచాన్ని ఏలిన క్వీన్ విక్టోరియా ఎలిజబెత్లు గొప్పవాళ్ళా, మనం గొప్పవాళ్ళమా? త్వరగా చెప్పండి. మనమే గొప్ప. ఆమె ఎంతకాలం వెళ్ళింది? క్వీన్ ఎలిజబెత్ 74 సంవత్సరాలు అయింది. 74 years దగ్గర 73 years. క్వీన్ గారు చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు సమాధి ప్రపంచమంతా వెళ్ళింది ఆమె సమాధి.
అంశం ఏంటంటే ఒక రాణి ఒక రాజు ప్రపంచంలో ఉన్నారు లైవ్ విట్నెస్ వాళ్ళు. ఇప్పుడు చార్లెస్ గారు ఆయన ప్రిన్స్ చార్లెస్, ఆయన కొడుకు విలియమ్స్. ఇప్పుడు నెక్స్ట్ చార్లెస్ గారు మహారాజు అయినప్పుడు కింగ్ అయినప్పుడు 73 ఏళ్ళు రాజు అయ్యాడు. అదే క్వీన్ ఎలిజబెత్ అట్ ద ఏజ్ ఆఫ్ 21కి క్వీన్ అయింది. ఎంత 21కి ఎలిజబెత్ క్వీన్ అయింది. ఆమె కొడుకు చార్లెస్ 73కి రాజు అయ్యాడు. ఎందుకంటే అమ్మ వచ్చేదాకా అమ్మ చనిపోతే ఇద్దరికి ఏం రాదు, రాజ్యం రాదు. ప్రిన్స్ అంటే ఆ రాజు కాదు, రాజకుమారుడు. నన్ను అంటాను. ఇప్పుడు మనం పాడబడదామా? రాజులైన యాజక గుంపులో రాజులైన యాజక గుంపులో నీ సొత్తైనా నన్ను కూడా నీ సొత్తైనా పరిశుద్ధ జనముగా చేసితివి, పరిశుద్ధ జనముగా చేసితివి. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. నేను ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విక్టోరియా, ప్రిన్స్ ఎలిజబెత్ వాళ్ళ గురించి, ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ హ్యారీ వాళ్ళందరూ లిస్ట్ పెడితే వాళ్ళ పేర్లు చదివితే ఎంతో టైం పడుతుంది. ఇప్పుడు అంటాను మనమందరము క్రీస్తు యేసు వెల ఇచ్చి కొన్నటువంటి రాజులము, రాజకుమారులము, రాజకుమార్తెలము. అయితే మనము మన రాజరికము యుగ యుగములు నిలిచును. బైబిల్ ఏమంటుంది? వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఇంతకాలం అంట యుగ. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు 4వసారి కూడా ప్రధానమంత్రి అయితేనంట ఇండియా హిస్టరీలో ఆయన ఇండియన్ హిస్టరీ బ్రేక్ చేసిన అవుతాడంట. శ్రీమతి ఇందిరాగాంధీ 18 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేశారు. ఎన్నేళ్ళు? 18 years. ఆమె ఒక్కొక్కదానికి రికార్డు ఇండియాలో 4వసారి ప్రధానమంత్రి అయిన ఆమె. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏంటి దాన్ని ట్వీట్ చేస్తే 4వసారి ప్రధానమంత్రి అయినా మొదటి మనుష్యుడు అవుతాడు ఇండియన్ హిస్టరీకి. నేను అంటాను వీళ్ళ రాజరికం 25 ఏళ్ళు, 20 సంవత్సరాలు. మన రాజరికము యుగ యుగం. మనకు మాట ఉంది, వారు యుగ యుగములు రాజ్యము చేయదు, యుగ యుగములు వారు రాజ్యము ఏలుదు. కాబట్టి ఆ రాజ్యానికి తగినట్లుగా ఈరోజు మనము మారాలి. అయితే ఈ రాజ్యం సిస్టమ్స్ వేరు. ప్రిన్స్ ఇంగ్లాండ్ రాజుల యొక్క సిస్టమ్ చెప్తే అవన్నీ దాని కల్చర్ దాని మీరు ఎవరైనా ప్రిన్స్ చార్లెస్ కొడుకులు చదివే స్కూల్ ఉంది, ఈటెన్ అది ఇంగ్లాండ్లో ఉంది. ఆ ఈటెన్లో మీరు చేరాలంటే LKGకి 50 లక్షల ఫీజు. ఎంత? ఇండియా కరెన్సీతో. అది కూడా మామూలు ఇవ్వరు, దానికి ఎందుకంత రికార్డు ఉండాలి. అలా ధీరుభాయ్ అంబానీ మనమన్లు, లేకుంటే రాహుల్ గాంధీ పిల్లలు, లేకుంటే చాలా హై క్వాలిటీ పర్సన్స్, వాళ్ళ సిస్టమ్స్ వెరీ డిఫరెంట్. అది అంటే ఒక స్కూల్లో చదవడానికే అంత వాల్యూ. ఇప్పుడు నేను అంటాను ఆ ఈటెన్ స్కూల్ కంటే గొప్పది మన సండే క్లాస్. ఈటెన్ స్కూల్ గొప్పదా? మంగళగిరి పద్మా సండే క్లాస్ గొప్పదా? మంగళగిరి పద్మా సండే క్లాస్ గొప్ప. ఎందుకంటే అక్కడ రాజులు సిద్ధపడతారో లేదో నాకు తెలియదు, కానీ మన మందిరాల్లో రాజులను రాణులను సిద్ధపరిచే ఈటెన్ యూనివర్సిటీ మంది. కాబట్టి మనం అన్ని ఎలా ఆలోచించాలి, అన్ని నా మాట వేరుండాలా, అందరిలాగా నేను మాట్లాడకూడదు, అందరిలాగా నేను అడవకూడదు, అందరిలాగా నేను చిల్లర ఉండకూడదు, అందరిలాగా నేను చిల్లర మాటలు మాట్లాడకూడదు, అందరిలాగా చిల్లర బుద్ధులు నేను నమ్మండి. క్వీన్ ఎలిజబెత్ వాళ్ళతో మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు చదవండి. వాళ్ళు డిఫరెంట్, వెరీ డిఫరెంట్. వాళ్ళు ఏమిటి అంటే రాయల్స్ అట్లా ఉంటారండి. మన ఇండియన్ ఒక పేరు పెడతారు తెలుసా? మీరు ఎవరైనా వేరే దేశాల కంట్రీకి ఏం తెలిసింది, మన ఇండియన్ వాళ్ళు ఏమంటారంటే ఒకటే మాట్లాడతారు, దేర్ ఆర్ పూర్ ఇండియన్స్ అంటారు. ఏమంటారు? పూర్ ఇండియన్స్. ఎందుకంటే చదువుకోవడానికి కూడా వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటారు, లేబర్ పనులు చేస్తారు. మీరు ఇంగ్లాండ్ అమెరికా పోతే
మీరు ఉద్యోగం, మీరు రోజుకి వారానికి 20 గంటలు పని చేస్తేనే చదువుకోగలుగుతారు, లేకపోతే చదవలేదు. నెలకు 2 లక్షలు సంపాదించుకుంటే నాకు బతకగలుగుతారు. లేకపోతే ఇండియా నుంచి మీ అమ్మాయిని ఎప్పుడు పంపాలా, మీరు ఎప్పుడు చదవాలా? మనం చదవడానికి వెళ్ళిపోయి ఏం చేస్తాం, ఆడపై గిన్నెలు తోమాలా, ఆడపై పెట్రోల్ పంపులు పోయాలా, ఆడపై అవన్నీ ఉడవాలా, వాళ్ళు తిన్న తర్వాత టేబుల్ తుడుస్తాలా. మనం అమెరికాలో చదువుతాడు, అమెరికాలో ఆడపై వాడు చదువుకుంటే ఏం చేస్తాడు, గిన్నెలు సొమ్ములు టేబుల్ తుడుస్తూ ఉంటాడు. వాళ్ళు అక్కడ తప్పుగా అనుకోరు, దట్ ఇస్ డిగ్నిటీ. అది నువ్వు బాత్రూంలోనే డిగ్నిటీ. వాళ్ళు లేబర్ అని పదం వాడు, అందరూ ఈక్వల్ వాళ్ళకి. ఆ దేశ సిస్టమ్స్ వేరు. నేను చెప్పేది ఏంటంటే ఈ భూలోక సిస్టమ్స్ గురించి మాట్లాడట్లేదు. మనమందరం నిత్యత్వానికి రాజులం. ఆ రాజ్యానికి రాజరికములకు మనం ఎన్నిక చేయబడ్డవారు. అందుకే మనం ఎప్పుడే కానీ ఏ విషయానికి కృంగిపోను, నేను ఏమంటారు ఫంక్ అవ్వను, ప్యానిక్ అవ్వను. నేను ప్రిన్స్ చార్లెస్ కంటే గొప్పను. I feel like that. I am more than Prince Charles. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. అందరూ చెప్పడం సార్ దేవుడు మీరు చెప్పరండి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. చెయ్యొద్దండి ఒకసారి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నమ్మకం వచ్చి అబ్బా ఎంత బాగా God bless you. It's a very beautiful story. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఒక మాట చెప్తాను, కుమ్మరోడు మట్టి తీసుకుంటాడా, మట్టి కుమ్మరోడు తీసుకుంటుందా? చక్కగా మీరు ఎవరు కుమ్మరోళ్ళు ఉంటే తెలుస్తారు. కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు. కుండలు చేసేటప్పుడు మట్టి కుమ్మరోళ్ళు చేస్తారా, కుమ్మరుడు మట్టి తీసుకొని కుండ చేస్తాడా? కుమ్మరుడు. మనము మట్టి, ఆయన కుమ్మరి. ఆయన మనల్ని తీసుకున్నాడు. ఏమి చేయబోతాడో అది మనం ఎరగం. బైబిల్లో 3 వచనాలు ఉన్నాయండి. చదువుదామా? చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1 John 3rd chapter. మొదటి యోహాను 3వ అధ్యాయం అందరూ చదువుకుందాం. 2వ వచనం. ప్రియులారా, ఏమా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. కొంచెం ఫాస్ట్. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎన్నట్లుగానే ఆయనను చూదుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. చాలు, మీరు గుర్తు పెట్టుకుని వచ్చారు. 2 చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ 3 త్వరగా 3వ అధ్యాయం. కొలస్సియన్స్ 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. గుడ్. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. 1 Corinthians 2. మొదటి కొరింథీ 2వ అధ్యాయం చదవాలి త్వరగా. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగత్పత్తుకు ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. అది లోకాధికారంలో ఎవరికి తెలియదు. ఒక నిమిషం. 9వ వచనం ఉందండి. 9వ వచనం. దేవుని ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు. 2 విషయాలు బైబిల్ అంతట్లో చాలా ఆత్మీయమైన ఘనులైన సేవకులు ఇద్దరు ఉన్నారు. ఆత్మీయమైన ఘనులైన సేవకులు ఇద్దరు. వాళ్ళ పేరు పాల్ అండ్ జాన్. వారు ఎవరికైనా జాన్ పాల్ పేరు ఒకసారి చేయొద్దండి. జాన్ పాల్. జాన్ పేరు ఇద్దరిని చేయొద్దండి. జాన్ లేదు, వెరీ గుడ్. పాల్ పేరు ఒకసారి చేయొద్దండి. పాల్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ జాన్ పాల్ వీళ్ళిద్దరూ మనం అందరం పరలోకం వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. పరలోకంలో యేసుక్రీస్తు తరువాత కొత్త నిబంధన విశ్వాసుల్లో ద మోస్ట్ గ్లోరియస్ పర్సన్స్ ఎవరంటే జాన్ అండ్ పాల్ అంట. యేసుక్రీస్తునకు సమానమైన సరితూగల మహిమలో ప్రత్యక్షమవుతారు వారిద్దరు. వాళ్ళు భూమి మీద ప్రభువుని సేవించారు. ఏం చేశారు? సేవించారు. ఇప్పుడు ఆ సేవకులు ఇద్దరు 2 మాటలు చెప్తారు. ఏమంటారంటే, మనం ఇక ఏమవుతామో అది బయలు పరచబడలేదు, అది చెవికి వినబడలేదు, కంటికి కనిపించలేదు, హృదయమునకు గోచరం కాదు.
మూడు చెప్పండి చూద్దాం. కంటికి చెవికి వినబడలేదు, మీరు యాక్షనే వేరే యాక్షనే లేదబ్బా. మనుష్య హృదయం కంటికి కనబడలేదు, వెరీ గుడ్. చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరం కాలేదు. ఇంతవరకు ఇంకా ఎవరికి తెలియదంట, పాల్కే తెలియదంటే నీకు నాకు తెలుస్తారా? ఇప్పుడు నేను ఇంగ్లాండ్కి వెళ్ళొచ్చాను కంటే నేను ఇంగ్లాండ్ కథలు చెప్పాను, కొంచెం చెప్పాను, నాకు తెలిసి చెప్పాను. నేను లైవ్ టెస్ట్ వచ్చా కనుక ఇదా ఏమిటి రాజ్యం, ఏమి కంటే ఏమి అడ్మినిస్ట్రేషన్, ఏమి కంటే అనేది ఎంత అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్. వచ్చిన సాక్ష్యం చెప్తా. ఒక మేయరు భార్య కలిసి కారులో పోతాడు, చాలా బాగుంటుంది. కారులో పోతాడు, కారులో ఎప్పుడు ఆయన తొందరపాటులో భార్య పక్కన ఉంది, సిగ్నల్ జంప్ చేశాడు. ఏం చేశాడు చెప్పండి? సిగ్నల్ జంప్ చేశాడు. సిగ్నల్ దగ్గర ఆగల, జంప్ చేసి వెళ్ళిపోయాడు. మిడ్ నైట్ 11:30 ఎవరు చూడలేదు. అయితే అది రీడింగ్ అయింది. రీడింగ్ అయ్యి పొద్దున్న మెసేజ్ వచ్చింది ఆయన. మెసేజ్ ఎట్లుంటుందంటే ఆ దేశంలో ఎవరైనా సిగ్నల్ జంప్ చేస్తే 3 ఏళ్ళు జైల్లో ఉండాలి. జంప్ చేశాడు ఎవరు? మేయర్. ఇప్పుడు జైలుకి వెళ్ళిపోలేదా? ఉద్యోగం రిజైన్ చేయాలా, జైలుకి వెళ్ళి మేయర్ 3 ఏళ్ళు జైల్లో ఉండాలా, కారు సీజ్ అయిపోతుంది. ఇప్పుడు భార్య భర్త ఉన్నాడు, ఆమె చిన్న సబ్జెక్ట్ మార్చింది. డ్రైవ్ చేసింది నేనే, మా ఆయన పక్కన కూర్చున్నాడు, నేను కొంచెం అన్ఈజీగా ఉన్న హెల్త్ ఇష్యూలో, కాబట్టి నేను తొందరపాటులో నేను కారు స్పీడ్ వెళ్ళిపోయినాను, నన్ను క్షమించండి అని పెడితేనే లేడీస్ కనుక ఆమె రిక్వెస్ట్ చేసుకున్న మెడికల్ ఇష్యూని బట్టి గవర్నమెంట్ ఎక్స్క్యూజ్ చేసి ఆ కేసు కొట్టేసింది. అయితే 3 ఏళ్ళ 5 ఏళ్ళ తర్వాత బాగా గొడవలు అయితే డైవర్స్ ఇచ్చేసిందండి. డైవర్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ కేసు పెట్టింది. ఆ రోజు డ్రైవ్ చేసింది మా ఆయనే. మీకు అర్థమైందని ఇది జరిగిన 5 ఏళ్లకు ఆ రోజు డ్రైవ్ చేసింది ఎవరు? మా ఆయనే. అయితే మా ఆయన సేవ్ చేయడానికి నేను అబద్ధం అని పెట్టింది. పొద్దున వచ్చి తీసుకెళ్ళి జైలు వేసేసాను 3 ఏళ్ళు. మీకు అర్థమైందో లేదు? అది ఎవరే కానీ చెత్త పేపర్ బయట వేయాలంటే గుండె ఆగిపోతుంది వాళ్ళకి. వాష్రూమ్ పోవాలంటే ఇంట్లో నుంచి బస్సాలు పెడతారు, సార్ మీకు వాష్రూమ్ ఉంది వస్తుందా? ఎక్కడైనా వాష్రూమ్ పోవాలి, బయట వాష్రూమ్ పోవాలంటే హోటల్కే పోవాలి, అక్కడ గవర్నమెంట్ నిర్ణయించిన స్థలానికే పోయి వాష్రూమ్ పోవాలి. ఎక్కడ పడితే అక్కడ మీరు తేడా చేశారనుకో రీడింగ్ అయిపోతుంది, చేత మారిపోతుంది. చట్టానికి ఎట్లుంటుందంటే 100% లోపడతాం. ఎంత? 100-200 ఉన్న ఆ దేశంలో ఎంత జనాభా ఉందో అందరూ ట్యాక్స్ కడతారు. మీరు ట్యాక్స్ కట్టడం సార్ చెయ్యొద్దండి. ట్యాక్స్ కట్టడం 1, 2, 4, 5, 6 ఇలా ఒక 2, 3 ఎంత అవుట్. ఉన్న దాంట్లో 100-98 మంది ఏం కట్టాం? ఆ దేశంలో 100-100 మంది ఎంత గౌరవిస్తారంటే చట్టానికి. మనం చట్టాన్ని గౌరవిస్తే మనం కాపాడబడతాం. నేను చెప్పేది ఏంటంటే భూలోక చట్టాలే ఇంత అక్యురేట్గా ఉన్నాయి మన కళ్ళ ఎదుట. పరలోక చట్టం ఎట్లుంటుందండి మీరు చెప్పండి? భూలోక చట్టాలు గొప్పవా, పరలోక చట్టం గొప్పదా? భూలోక చట్టంలో కొన్ని దొరకలే. ఇంకా మోహం చూపుతో చూసిన వాళ్ళకి శిక్ష లేదు భూలోకంలో. ఇంగ్లాండ్లో మోహం చూపుతో చూసిన ఏమన్నారు? పోతారండి, లైఫ్ తీసుకొని. బైబిల్ చట్టం ఎట్లాంటిదంటే నువ్వు మోహం చూపుతో చూసావనుకో రీడింగ్ అయిపోతుంది, నువ్వు విచారాన్ని పరలోకం డిసైడ్ చేస్తుంది. నీ సహోదరుడు నువ్వు కోప్పడ్డావు అనుకో నిర్నిమిత్తంగా రీడింగ్ అయిపోతుంది, నువ్వు అర్హంతకు లెక్కలోకి వెళ్ళిపోతావు. నువ్వు బైబిల్ చట్టం ప్రకారం నువ్వెవరైనా పనికి మాలినోడా అన్నావు అనుకో పరలోకం రీడింగ్ అవుతుంది, నువ్వు నరకాగ్ని పోతావు. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లాండ్ చట్టం గొప్పదా, బైబిల్ చట్టం గొప్పదా? అబ్బో, మనము బైబిల్ చట్టం మనకు తెలియట్లా. మీరు కనుక ఈ బైబిల్ నేను చెప్తున్నాను, మీ జీవితాలు కొత్తగా పాడొచ్చింది, పాడదామా? స్థిరపరచువాడవు కాదండి, ఘనపరచువాడవు
జయమిచ్చువాడవు. అక్షమాన్ని జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రము. నిజంగా పాట 100% నెరవేరుతుందండి మన జీవితంలో. ఏంటంటే ఇంగ్లాండ్ చట్టం కంటే ఇండియన్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన చట్టం కంటే యేసు చట్టం గొప్పది. ఈ చట్టంలో ఒక అబద్ధం లేదు, ఈ చట్టంలో కల్పిత మాట లేదు, ఈ చట్టంలో ఆడామగా చెడలేదు, ఈ చట్టంలో ధనికుడు పేదవాడు చెడలేదు, ఈ చట్టంలో పాస్టర్ విశ్వాసం చెడలేదు. అందరూ ఒకసారి చూపించండి బైబిల్, అందరూ ఒకసారి ఇంగ్లీష్ మాట చెప్పండి. దిస్ ఈజ్ చెప్పండి, దిస్ ఈజ్ హెవెన్లీ కాన్స్టిట్యూషన్. పరలోక చట్టం. ఓ చట్టం కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏమి చట్టాలండి, ఏమి చట్టాలండి. ఓ భార్యకు చట్టం పెట్టాడు, అది పెళ్లి మాత్రమే చెప్పాలి, పెళ్లి కావాలని చెప్పకూడదు. అది సిస్టర్స్ కి అవకాశం. చెప్పండి, ఓన్లీ సిస్టర్ చెప్పండి. భార్యలారా చెప్పరండి, మిమ్మల్ని వదిలిపెట్టేదిలే. చెప్పండి, ఈరోజు మీ అందరూ ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేయాల్సింది మిమ్మల్ని అందరూ. ఇరండి, భార్యలారా చెప్పరండి. పెళ్లి కావాలని చెప్పొద్దు. భార్యలారా మీ స్వపురుషునికి అన్ని విషయములలో లోబడి ఉండుడి. మీ భర్తల ఎడల భయము కలిగి ఉండునట్లు చూచుకోండి. భార్యలారా మీ స్వపురుషునికి విధేయులై ఉండుడి, లోబడి ఉండుడి, విధేయులై ఉండుడి, భయపడు. ఇది ఒక్కటి మీరు చేస్తే మీ కుటుంబాల బంగారం పడుతుంది. నబీలో ఒక ఆయన భార్య పేరు షారా. షారా అందరూ చెప్పండి సార్. షారా, షారా అంటే తర్జుమాలో ఆమె పేరు బ్లాంచ్ అని ఇచ్చారు. బ్లాంచ్ అంటే అర్థం ఏంటంటే పువ్వు అంట. ఆమె ఎట్లా ఉండేదంటే ఒక పువ్వులా ఉండేదంట. ఈజ్ లైక్ ఏ ఫ్లవర్. అంత సౌందర్యవతంట. ఆమె గురించి టాక్స్ నడిచేయండి. అరే ఫరో గారి ఇంట్లోకి వెళ్ళాడు రాజా, ఈజిప్ట్ కింగ్ అయినా కారో సార్ అని చెప్పండి. అయ్యా ఈ ఊరికి ఒక అమ్మాయి ఇచ్చింది, అబ్రాహం చెల్లెలంట. అబ్బా ఎంత అందం ఉందంటే రాజా, ఆమె ఉంటే నీ ఇంట్లోనే ఉండాలా, నీకు భార్య ఉండాలా. ఇక రాజుకు ఆశ వచ్చేసింది. ఇంకా వెంటనే మేడ పంపించాడు. పల్లెకి వచ్చి అబ్రాహంకు నిలబడింది. ఏం చెప్పాడు పొద్దున ముందు రోజు ఏం చెప్పాడు? చెల్లెలు అన్నాడు. ముందు వచ్చింది, ముందుకు ఏమొచ్చింది? పల్లెకి వచ్చింది. ఇప్పుడు రాజు సైనికులు చెప్పారా, సార్ మీ ఇంట్లో అబ్రాహం సార్, ఐగుప్తు గారి యొక్క రాజు ఫరో మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉందంట, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆమె భార్యగా చేసుకున్నాడంట, ఆమె కావాలంటున్నాడు. అందరు చెప్పడం అన్నమాట. ఒక అబద్ధం అబ్రాహం కొంప ముంచింది. ఏదో అనుకుంటే ఏదైతే గుర్తు పెట్టుకోండి. మీరు ఏదో అనుకుంటే ఎక్కడో కాలం, ఆ పాపము చేశావు అంటే కాలం మిగిలినట్టే. నువ్వు అది ఏదైనా సరే, ఏ పాపం చేసినా మీరు కాలం మిగిలినట్టే. చేప కాలం మిగిలితే బతుకేమవుతుందో, నువ్వు పాపము చేశావంటే నీ బతకలేతుంది. సావలేవు, బతకలేవు. వచ్చింది. అయితే వాక్యం భార్యలారా మీ భర్తకు లోబడి చూసింది. అమ్మ ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళ కలగా తీసుకొని పోతారు, పో అన్నాడు. భర్తకు లోబడగా లేదా? చెప్పండి చెప్పండి. మీరైతే ఏమంటారు? శాతగాను, చవటం, దత్తము, పట్టుమాడు, వాడు ఏదో చెప్తే పంపిస్తావా? అయితే అనలే, ఎదురు మాట్లాడలే, పొమ్మన్నాడు. పల్లకెక్కింది, ఫరో ఇంట్లో దిగింది. వెంటనే ఐగుప్తు దేశం
పెద్ద మహావేదనలు వచ్చేసినాయి. మొత్తం అందరికి భయంకరమైన తెగుళ్ళు, తెలుగులో ఇంగ్లీష్లో బాగా మాట గ్రేట్ ప్లేగ్స్ అంటే ఏంటి మామూలు కాదు. కరోనా లాంటి, కరోనాకి తాత అవ్వలు వచ్చినాయి, కరోనాకి మించిన అవ్వలు, ప్లేగ్స్, గ్రేట్ ప్లేగ్స్. మొత్తం ఐదుతంతా నోరు కొట్టుకున్నది. ఏమైంది వెంటనే దేవుడికి ప్రార్థన చేసిన ఏమైంది? అప్పుడు దేవుడు ప్రత్యక్షమైన, ఏ బుద్ధి లేనోడా, నా సేవకుని భార్య ఆమె తెచ్చుకుంటాను. అయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన చూడడం లేదు, చెల్లెలన్నా తెచ్చుకున్నా. నేను చెప్తున్నా కదా, ఆయన భార్య పంపించు. చంపలు వేసుకొని బరణం కట్టి ఆమెను మర్యాదగా తెచ్చి వదిలేసిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆమె ఆజ్ఞ పాటించినందుకు ఎవరు ఎంటలేరు? దేవుడు. చెప్పండి, దేవుడు ఎంటలే. ఆజ్ఞ అంత గొప్పది. ఇంకో మాట చెప్తా పలకండి. యాకోబుతో కొడుకుండేవాడు, ఆయన పేరు యోసేఫ్. ఏం పేరు? జోసెఫ్. అంటే చెప్పండి అంటే ఓ రోజు జేకబ్ గారు జోసెఫ్ అంటే నాయన చెప్పుకున్నాను, నాయన తండ్రి మాట చూడండి ఎంత గొప్పది. అలా కొడుకులు కానీ తండ్రులు చేతులు ఎత్తాడు. సార్ నాకు కొడుకున్నాడు, నీకు కొడుకు చేత కొడుకులు కన్నా మీరు ఎత్తకండి, మాకే కొడుకులు కన్నా చేయతనే అబ్బో ఏం వెళ్ళారు, సంతోషం, నాకు కూడా కొడుకున్నాడు, ఏడు నీళ్ళు అవుతాడు. ఏమనుకున్నారు కొడుకులంటే? అది ఒంటి కొడుకు, అసలే ఇంకా కష్టం ఒంటి కొడుకుతో. సరే ఏమైంది ఇప్పుడు? నాయన జోసెఫ్, నాయన చెప్పు నాయన, మీ అన్నలు గొర్రెలు కాసేపోయి నెల అయింది, ఇటు పోయారో తెలీదు, వాళ్ళు సర్ది తీసుకోనాయన. అందరూ చెప్పండి, జీ హుజూర్. సరే నాయన, తెలుసు అన్నలు పగబట్టారు, మరింత పగబట్టారు, వాళ్ళు మరీ పగబట్టారు, వాళ్ళు ద్వేషిస్తున్నారు, అసూయ పడుతున్నారు, అన్ని తెలుసు. అయితే తండ్రి మాట. అందరూ ఒకసారి చెప్పండి, తండ్రి మాట. అందరూ చెప్పండి, తండ్రి మాట. వెళ్ళాడు, అక్కడి నుంచి పోతులో పడ్డాడు, అక్కడి నుంచి సంత వీధిలో దాసంగా అమ్మబడ్డాడు, అక్కడి నుంచి కొద్దిపోయింటి పోయాడు, అక్కడి నుంచి జైలు పాలయ్యాడు, జైలు పాలలో 14 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అందరూ ఒకసారి చెప్పండి, అన్నిటి కారణం ఎవరు చెప్పండి? వాళ్ళ ఆయన. కొడుకులు తమ్ముళ్ళు అన్నలకు సర్ది తీసుకోమని చెప్పడం. అదే తండ్రి మాట ఏమైంది? ప్రపంచానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయనకు ఒక పేరు పెట్టింది ప్రపంచం, జగ్నత్మనేహు. దాని తర్జుమా అర్థం తెలుసా? అందరికీ చెప్పండి, ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచమును రక్షించినాడు ఆయన. 80 ఏళ్ళు ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ గా జీవించాడు. 80 ఏళ్ళు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గా 80 ఏళ్ళు కారణాలు తండ్రి మాట. అప్పటికి కష్టం ఉండొచ్చు, తండ్రి మాట, దాని ద్వారా నీకు ఆశీర్వాదం. ఇంకొక తండ్రి చెప్తాను, ఆయన పేరు దావీదు. చిన్నోడు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు ఉంటాయి, బుగ్గలు ఎర్రగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాడు, చాలా స్మార్ట్ ఉన్నాడు దావీదు. ఆయనకి 6 మంది అన్నలు, వాళ్ళ ఇద్దరు బలశూరులు. ఈయన 18 ఇయర్స్ దాటలేదు కానీ ఇంట్లో ఉన్నాడు. 18 దాటి ఇంట్లో యుద్ధానికి పోయేవాడు. వాళ్ళ అన్న 18 దాటాడు, వాళ్ళ యుద్ధంలో ఉన్నారు. వాళ్ళ ఆయన ఎస్ఐ దావీదు, ఆయన చెప్పు ఆయన, నువ్వు వెళ్ళి మీ అన్నలు పోయి యుద్ధానికి 40 రోజులైంది. ఎన్ని రోజులు? 39 రోజులైంది. ఈరోజు 40 రోజు. ఎటుపోయే ఏమయ్యారో ఏమో, యుద్ధ సమాచారం లేదైనా, నువ్వు వాళ్ళకి సర్ది తీసుకెళ్ళరా. సరేనాయన, తండ్రికి ఎదురు చెప్పకూడదు అంతే. తండ్రి ఏమి చెప్తే కుమారుడు చేస్తే ఆశీర్వాదం. చట్టం చెప్పండి, అని చెప్పండి, చట్టం. అంబేద్కర్ రాసిన చట్టంలో ఈ మాట లేదు, ఇంగ్లాండ్ చట్టంలో ఈ మాట లేదు, ఈ చట్టంలో ఉంది. దావీదు వెళ్ళాడు, ఒకే రోజులో గొలియాతు తల నరికేశాడు. అక్కడి నుంచి కథ మారిపోయింది. మన పాడగా కథ మొత్తం మారిపోయింది. ప్రపంచంలో 2 వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తి అబ్రహాం, ఒక వ్యక్తి దావీదు. ఈరోజు ప్రపంచంలో దావీదు చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నేను ప్రపంచానికి నేను ఒక అమూల్యమైన ఐశ్వర్యవంతమైన రాజుగా లెక్కించబడ కారణం ఏంటంటే, నేను మా నాన్న మాట లోపడ్డాను. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్నవే. తండ్రి మాట లోపడాలా, భర్త మాటకు లోపడాలా,
ఇంకో మాట చెప్తా, భార్యని ప్రేమించాలా. చెప్పండి, భార్యను పెళ్ళైన అధికారులు చెప్పండి. పురుషులారా చెప్పండి, వాళ్ళు బాగా చెప్పారు కదా మీకంటే. పురుషులారా మీ భార్యలను ప్రేమించు. ఒక యూదుడంట ప్రతిరోజు భార్యకు ఒక మాట చెప్తాడంట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆ మాట చెప్పకుండా యూదుడు నిద్రపోడండి. మీకు అర్థమైంది లేదు? ఒక యూదుడు తన భార్యతో ఏం చెప్పాలి రోజు? నేను నిన్ను ఆ మాట చెప్పకుండా యూదుడు దినాన్ని ముగించాడంట ఖచ్చితంగా. ఏ భర్త అయితే భార్యను ప్రేమిస్తాడో వారి జీవితము అనేకులకు ఆశీర్వాదంగా మారి. ఎందుకంటే క్రీస్తు సంఘమును ప్రేమించిన చట్టం. ఈ చట్టం ఎవరైతే పాటిస్తారో వాళ్ళ కుటుంబాల్లో ఏ కొదువ ఉండదు. కుటుంబాలు, జీవితాలు అనేకులకు ఆశీర్వాదంగా మారుతాయి. సరే, ఇప్పుడు ఆ చట్టం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఆ చట్టంలో ఒక మాట ఏంటంటే ప్రీతికరమైన సేవ. ఎలాంటి సేవ చేయాలంట? ఏంటంటే మీరు సేవకులు కాదు నాకు తెలియదు, కానీ బైబిల్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఏమి సేవకుడు అండి? హ్యాట్సాప్ చెప్పాలండి. చదవండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఇంతేనా? ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. థాంక్ యూ నాన్న. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి 21 వరకు చదవాలి. ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణముకి ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లిని విరువడు, అకమకలాడుచున్న అవిసనారును ఆర్పడు. ఈయన నామమును అన్యజనులు నిరీక్షించెదరు అన్నది. మీరు చదువుకోండి ఇంటికెళ్ళాక. ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. మీరు అనుకోవచ్చు ఒక మాట సేవ. అందరూ చెప్పండి సేవ. అందరూ చెప్పండి సేవ. సేవ. ఎవరా సేవ? ఏమిటా సేవ? ఎవరా సేవకుడు? ఆ సేవకుడి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పేరు ఒక పేరు ఏంటంటే సేవకుడు. ఏం పేరు? అని పేరు చదవడం అన్నమాట. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం. ఇంతలేడా? దేవుడు తన సేవకులు పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన ఎదుట నీ యొద్దకు పంపినని చూడండి. అందరూ పలకండి. దేవుడు తన సేవకుని పుట్టించి. ఎవరు సేవకుడు? తన సేవకుడు అంట. ఎవరు సేవకుడు? ఎవరు సేవకుడు? మగలేని పద్మ సేవకుడా? ఎప్పుడు సేవకుడా? ఎవరు సేవకుడు అంటారా? తన సేవకుడు. ఆ సేవకుని కొన్ని లక్షణాలు ఉన్నాయి. వినండి, ఆ సేవకుని లక్షణాలు ఏంటంటే ఆ లిస్ట్ ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అన్ని చెప్పలేను, కొన్ని చెప్తాను. చెప్పండి, అందరూ చెప్పండి. చెప్పండి. ఈ సేవకుడు జగడమాడు, కేకలు వేయుడు, ఆయన శబ్దము వీధిలో ఎవరికి వినబడదు. 3 క్యారెక్టర్స్ అని చెప్పలేను. 3 చెప్తాను, ఎక్కువ చెప్పలేను, టైం లేదు. 3 చెప్పండి చూద్దాం. ఈ సేవకుడి లక్షణాలు ఏంటి? ఈయన జగడమాడని వాడు, ఈయన కేకలు వేయవాడు కాదు, ఈయన శబ్దము వీధిలో ఎవరికి వినబడదు. దట్ ఈస్ ఎ గాడ్ సర్వెంట్. దట్ ఈస్ ఎ సర్వెంట్. నేను పొద్దున చెప్పాను, సేవకులకు 3 లక్షణాలు చెప్పాను. ప్రాణం మీద అధికారం లేదు, దేహం మీద అధికారం లేదు, మనస్సు మీద అధికారం లేదు, దీని మీద అధికారం లేనివాడు. యేసుక్రీస్తు సేవకుడు. ఎవరికి సేవకుడు అంటే తన సేవకుడు. ఈ సేవకుడు ఒక పేరు పెట్టాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో నా సేవకుడు అంటే ఏంటి? ఇదిగో ఇంగ్లీష్ లో ఉందన్నమాట. బిహోల్డ్ మై సర్వెంట్ అని చెప్పండి. మీరు చెప్పలేదండి, మీరు చెప్తే చెప్తా. చెప్పండి, బిహోల్డ్ మై సర్వెంట్. ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉంటుంది. మీరు ఈ దినాల్లో ఎవరైనా పని మనుషులు మర్యాద పిలిస్తే పలుకుతారు. ఏమే అని చూడండి. ఏం సార్ అట్లా పిలుస్తారు అంటారు. ఏమే రంగమ్మా అనండి. ఏం సార్ మర్యాద పలకరేంటి? పని మనిషి కూడా పలుకుతా లేదు నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ఇదిగో నా సేవకుడు. ఎంత దివ్యమైన సేవకుడు అంటే ఆయన క్యారెక్టర్ లో ఒక 4 వచనాలు చదువుతా ఈరోజు చెప్పి తినాలి. అద్భుతమైన లక్షణాలు అవి.
చదువుదామా? సేవకుని 4 లక్షణాలు చెప్తాను. 4. ఒకటేంటి? జగడమానుడు, కేకలు వేయడు, శబ్దము వినబడదు. మీరు చెప్పండి చూద్దాం. మూడు చెప్పాలి. అందులో సిస్టర్స్ ముఖ్యంగా మీకే నేర్చుకోవాలి మాట. 1 2 3 స్టార్ట్. ఓన్లీ బ్రదర్స్ చెప్పండి చూద్దాం. ఓన్లీ బ్రదర్స్ ప్లీజ్ చెప్పాలి. ప్లీజ్ చెప్పండి. మీరు ఆశీర్వదించబడతారు. ఈ 3 మాటలు నేర్చుకుంటే మీ లైఫ్ అచీవ్మెంట్, మీ లైఫ్ టైం ప్రామిస్ అనుకోండి. 3 క్యారెక్టర్స్ నేర్చుకోండి. చెప్పండి. జగడం ఆడకూడదు, కేకలు వేయకూడదు, శబ్దం వినకూడదు. అందరూ చెప్పండి చూద్దాం. మీరు మీ నొసల మీద రాసుకోండి మాటలు. పరలోక చట్టం ఇది. చెప్పండి. జగడం ఆడకూడదు, కేకలు వేయకూడదు, శబ్దము వీధిలో ఎప్పుడు జగడం ఆడకూడదు. ఒక్కరి మీద జగడం ఆడకూడదు. ఒక్క వాయిస్ పెంచకూడదు. కేకలు అసలే జీవితంలో ఎన్నడూ కేకలు ఉండవుతుంది. జీవితం యేసు కేకలు వేయడు. ఆయన చట్టం అది. ఆయన చట్టం అది. జగడానికి నేను దూరంగా ఉంటాను, అల్లరికి నేను దూరంగా ఉంటాను. అప్పుడే దేవుడు పనిచేసేది, మళ్ళీ పనిచేయ లేకుండా. ఆయన చట్టం అది. నేను చెప్పాను సిగ్నల్ 5 ఏళ్ల క్రితము సిగ్నల్ క్రాస్ బ్రేక్ చేసేందుకు 3 ఏళ్ళు జైల్లో పెడతారు. ఆ చట్టాలు మీకు చెప్తే మీరు ఎవరు ఇంకా వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అమ్మ వద్దమ్మా, ఇంగ్లాండ్ వద్దా, అమెరికా వద్దంటారు. అంత చట్టం. నేను ఆ చట్టంకి మించిన చట్టం దేవుని చట్టం. యేసు నేను పాపిని అంటే పరలోకం ఇచ్చేస్తాడు. ఏమి చట్టం ఇది? నువ్వెంత ఘోర పాపినైనా యేసు చట్టంలో క్షమాపణ ఉంది. ఇంగ్లాండ్ చట్టంలో ఏం లేదు. చెప్పండి, ఏం లేదు. ఇండియా చట్టంలో ఏం లేదు. ఇప్పుడు మీకు నిర్భయ అనే అమ్మాయిని 5 మంది చంపేశారు తెలుసా? 2012 డిసెంబర్ 16వ తారీఖు రాత్రి 6 మంది యవనస్తులు కలిసి అమ్మాయిని చంపేశారు. 6 మందిని వాళ్ళ సొంత తల్లిదండ్రులు క్షమించలేదు. వాళ్ళు డెడ్ బాడీస్ తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రజలు రాలేదు. 5 మందిలో 4 ఒకటే తాడు ఒకటే. ఏంటి? నిర్భయ కేసులో మర్డర్ చేసిన 6 మందిలో ఒకడు జైలు వేసుకుని చచ్చిపోయాడు. ఒకడు మైండ్ అనే వాళ్ళకి జీవితకాల శిక్ష చేసేసాడు. 40 ఏళ్ళు జైల్లో ముసలాడే జైల్లో చచ్చిపోవాలి. అది చెప్పం. మీరు 4 మైనర్స్ అంటే 18 ఏళ్ళు దాటారు. అందుకే 4కి ఒకటే తాడు కట్టి 4కి ఒకటే రసి ఒకటే తాడు కట్టేసి వాళ్ళు చచ్చిపోయేదాకా వేరే చచ్చిపోయారు. మనది ఇరిగిపోయింది. వాళ్ళకి ఉరి శిక్ష వేసినప్పుడు ఆ చట్టం రాసినటువంటి వ్యక్తి ఆ పెన్ను సంతకం చేయాలన్నమాట. సుప్రీంకోర్టు జడ్జి సంతకం చేసి పెన్ను ఇచ్చేస్తారంట. పెన్ను మరణ శిక్ష రాసిన సిగ్నేచర్ పెన్ను ఇంకొక దానికి వాడకూడదు. పెన్ను ఇచ్చేసి చిత్తపట్టేసేసారు. 4 ఒకే రోజు ఉరి తీశారు. ఆ ఉరి తీసి దానికి ఎంతమంది గుర్తుందో 2020 మార్చి 19 ఉదయం 5 గంటలకి తీసుకొచ్చారు. మన అందరూ చెప్పండి. ఇండియా చట్టంలో ఏం లేదు, క్షమాపణ లేదు. ఇంగ్లాండ్ చట్టంలో ఏం లేదు, అందరూ చెప్పండి ఏం లేదు. ఈ బైబిల్ చెప్పి ఒకసారి బైబిల్ పట్టుకొని చెప్పండి. అందరు ప్లీజ్ ఒక సీన్ క్రియేట్ చేస్తా. అందరూ చెప్పండి. ఈ బైబిల్ వాక్యం చూపించారా? ఈ బైబిల్ మొదటిసారి చెప్పేది క్షమాపణ, రెండవసారి చెప్పేది క్షమాపణ, మూడవసారి చెప్పేది క్షమాపణ. ఎంత దూర పాపమేనా, ఎంత నీచమైన పాపమేనా, ఎంత భయంకరమైన పాపమేనా, ఎంత అసహ్యమైన పాపమేనా, యేసుప్రభు దగ్గరికి వచ్చి శరణు కొడితే ఆయన దగ్గర ఏముంది? క్షమాపణ. ఆ క్షమాపణ చూపించడానికి ఆయన సేవకుడు అయ్యాడు. He became servant. ఆ సేవకుడు 4 సంగతులు చూపిస్తాను. ఏమి లేఖనాలండి. నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. తిద్దామా, చదువుదామా? నేను అంటాను మైకులు పట్టుకున్న వాళ్ళు చదవాలా, చిన్న పెద్ద అందరూ. చట్టం ఇది. దీన్ని బ్రేక్ చేసావో నీ లైఫ్ బ్రేక్ అవుతుంది.
నీ బతుకు బస్ స్టాండ్ అవుతాను. దీన్ని బ్రేక్ చేయదు నువ్వు. అమ్మో దేవుని వాక్యం, నేను లోపడతాను. వాక్యం చెప్తాను కదా, నేను లోపడతాను. లోపడకుంటే శిక్ష కూడా నేనే భరించాను. 4 లేఖనాలు. 1 సామ్ కీర్తనలు 129 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. యెహోవా చాలు. యెషయా గ్రంథం 51 చివరి వచనం. యెషయా 51 చివరి వచనం. నిన్ను బాధపరచు వారి చేతిలో నా పెట్టెదను. మేము దాటిపోనట్లు క్రిందికి వచ్చి సాగిలపడదామని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటి వారికి దారి చేయగా నేలకు దాన్ని వంచితివి కదా, వారికే ఆ పాత్రను త్రాగనిచ్చదు. చాలు. యెషయా గ్రంథం 50 6వ వచనం ప్లీజ్. కొట్టు వారికి నా వీపును అప్పగించుకుని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించుకుని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖం దాచుకోలేదు. 3 4 చదవండి. 4 యెషయా గ్రంథం 38 17వ వచనం చివరి భాగం. నీ వీపును అక్కడ చదవండి. నీ వీపు వెనుక కట్టు, నా పాపములన్నీ నీవు పారవేసినవి. అమ్మా అందరూ ఒకసారి అమ్మ చేయి చూపించాడమ్మా, కుడి చేయి చూపించాడక్క, కుడి చేయి చూపించాడక్క. ఒకసారి నా అందరూ నా మాట పలకండి. నా వీపు నా వీపు నాకు కనబడదు. చెప్పండి బ్రదర్, చెప్పండి. నా వీపు నాకు కనబడదండి. ఏం కనపడదు? నా వీపు నాకు కనబడదు. ఏంటి వీపు అంటే? నేను ఒక మాట చెప్తా. ప్రసన్న కుమార్ అన్న నా ఎదురున్నప్పుడు నేను మాట్లాడేది కరెక్ట్ కాదు. ఆయన లేనప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆయన గురించి అదే మన వీపు అంటే. నా వీపు నాకు కనబడదనే మాట ఎప్పుడు వాడతారంటే, నా దోషములు నాకు నా తప్పులు నాకు ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ దృష్టికి మీరు ఎట్లుంటారు? చాలా మంచి కనపడతారు. ఏమన్నా మేము చదివాను. నీ పేరు ఏం పేరు చెప్పు. కృప. ఏం పేరయ్యా? కృపానిధి. ఎంత మంచి పేరు కృపానిధి. నువ్వు నీ దృష్టికి ఎలా ఉంటావు చెప్పు? చాలా మంచి. అందరికి నీ గురించి ఎలా చెప్పుకుంటావు? నేను చాలా మంచి అని చెప్పు. కానీ నిజానికి మన గురించి ఎదుటోళ్ళు చెప్పాలి. ఇప్పుడు అడిగినా ఒక ప్రసన్న కుమార్ అడిగినా, ఏమనుకోకండి, మీ దగ్గర పక్కన కూర్చొని అడిగినా, మంచోడేనా అన్నా. పర్వాలేదన్నాడు. మంచోడేనా అన్నా. పర్వాలేదన్నా. చాలా మంచోడండి, చాలా బాగుండేది. పర్వాలేదు అన్నా. పర్వాలేదు అది కూడా ఫ్రీగా చెప్పలే. అది కరెక్ట్. మన దీపది. నీ గురించి నా గురించి నన్ను అడిగితే కరెక్ట్. ఎప్పుడు మంచిగా చెప్పుకుంటా. నేను లేనప్పుడు నాకు తెలియని, నేను లేని సమయంలో నా గురించి నన్ను తెలిసిన వారి గురించి అడిగేది రైట్ కాండక్ట్ సర్టిఫికేట్. ఒక స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళాలంటే స్కూల్ ఏమైనా కాండక్ట్ సర్టిఫికేట్. ఈ మనిషి ఎట్లా అంటాడు మీకు తెలుసలేదు. అదేం రాస్తాడు? కాండక్ట్ సర్టిఫికేట్. మా స్కూల్లో 5 ఏళ్ళు MBBS చేశాడు. 5.5 సంవత్సరము. చాలా మంచి, వెరీ గుడ్, హానెస్ట్. మీరు స్కూల్లో మీ అబ్బాయిని చేర్చుకోవచ్చు. చాలా మంచోడు. ఆ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. కాండక్ట్ అంటారు. నేనంటాను మన వీపు మనకు కనబడదు. మన వీపులకు ఏముంటాయంటే ఒకటి రాయబడింది, దోషములు అంట. ఏంటి దోషం? నీవు నీ వీపు వెనుక నా దోషములను పారవేసింది. చిన్న విషయం చెప్తా. యేసుక్రీస్తు వారిని ఒక గుంజ కట్టేశారు. వినండి, మీరు ఇంటేనే అర్థమవుతుంది. గుంజ కట్టేసి రోమన్ సైనికులు వచ్చారు. యేసుప్రం కొట్టింది యూతులు కాదు, రోమన్ సోల్జర్స్. ఒక కోడాకు 4 తాడులు ఉంటాయి. ఒక తాడుకి 6 కొక్కాలు ఉంటాయి. ఒక కొక్కెము అవి ఆ దేశంలో జీవించే దున్నపోతు యొక్క ఎముకలు అంటాయి. ఒక విధమైన యాక్. ఆ యాక్ యొక్క కొమ్ము ఎముకలు అంట. అది ఇట్లా వేసి కొడితేనంట ఈ చెక్కని పీక్కు తింటుందంట, లాగేసుకుంటుంది. అంత టెరిబుల్ ఉంటాయి. ఒక తాడికి 6 కొక్కాలు ఉంటాయండి. ఒక తాడికి 4 × 6 ఎంత? 4 × 24. ఒక కోడా వినండి,
ఒక్క కోడా దెబ్బతో ఒక్క ఏడు ఇడిస్తే 24 చోట్ల చర్మం ఊడొస్తుంది. అలాంటివి 4 కోడాలు 4 మనుషులు, మనిషికి 10 దెబ్బలు కొట్టారనుకోండి, లెక్కపడదు 10. ఆ వీపు కొట్టువాడికి ఒక్కసారి కొడితే 24 దెబ్బలు కొడతాయి. 24 చోట్ల ఆ దేహంలో నుంచి ఆ దేహంలో నుంచి మాంసం కూడా వస్తుంది. మళ్ళా కొడతాడు, ఈసారి ఎముకలు చిక్కిపోయి ఎముకలు లాగుతాయి. మళ్ళా కొడతాడు. ఈ మధ్య ఒక మీకు తెలుసు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా వచ్చింది, బైబిల్ సినిమా. ఆ సినిమా తీసి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆ సినిమా డైరెక్టర్ పేరు మెల్ గిబ్సన్. ఏం పేరు? మీకు గూగుల్లో కొడితే వస్తాడు. మెల్ గిబ్సన్ సూసైడ్ చేసుకోవాలని ఒక హోటల్కి వెళ్ళిపోయి, డైరెక్టర్ అయినా కోర్టులో ఆయన ఇల్లు లాస్ ఏంజల్స్లో ఉంటుంది. లాస్ ఏంజల్స్ అంటే మీకు అర్థం కాదు, భూలోక స్వర్గం అని. అలాంటి చోట ఇల్లు 30 కోట్లు అంటే ఆయన ఇల్లు ఖరీదు. అలాంటి ఇంట్లో ఉన్నాడు. ఆ భార్య వదిలేస్తారు, భర్తలు వదిలేస్తారు. ఒక్కడే ఉన్నాడంట, చచ్చిపోవాలనుకున్నాడు. చచ్చిపోవాలనుకొని గన్ పెట్టుకున్నాడంట. 12 గంటలు చచ్చిపోదాం అంటాడు సినిమా డైరెక్టర్. అయితే వాళ్ళ సండే క్లాస్ టీచర్ ఎప్పుడో ఇచ్చిన బైబిల్ ఆ డ్రాయర్లో ఉందండి, డాస్క్లో. ఆయన గన్ తీద్దామని తీస్తే ఆ బైబిల్ కనపడదండి. అదేంటి? జాన్ గాస్పెల్. ఇదంతా ఎవరు చదువుతారని ఆయన చచ్చిపోకముందు బైబిల్ చదివి చచ్చిపోదాం అనుకున్నాడు. చచ్చిపోకముందు బైబిల్ చదివి చచ్చిపోదాం అనుకొని పరలోకం పోలే కదా. ఆ లాస్ట్ పేజ్ తీస్తుంటే యేసుక్రీస్తు టార్చర్ ఆఫ్ క్రైస్ట్ వచ్చింది. 19, 20 అధ్యాయాలు యేసుక్రీస్తుని కొట్టిన 19వ అధ్యాయం. ఆ అధ్యాయం చదివాడంట. అనుకున్నాడ చచ్చిపోకముందు ఈ 19 ఏమన్నా కానీ ఈ 19వ అధ్యాయాన్ని ఒక సినిమాగా తీసి చచ్చిపోతాం అనుకున్నాడు. అందుకని హీరో వెతికాడంట. వెతికి పలకండి జిమ్ క్యాబీసర్ అని ఆయన దొరికాడు. అచ్చం దేశంలా ఉన్నాడు, దొరికాడు. ఇంకా ఆయన సీన యేసుక్రీస్తు చివరి 12 గంటలు సినిమా తీయాలి. ఆ సినిమా తీసేప్పుడు మెయిన్ ఏంటంటే సినిమాలో ఈ గొడవలతో కొట్టే సీన్ అంట. అది 15 నిమిషాలు నడుస్తారు. 15 మినిట్స్ పడుతుంది ఆ సీన్. ఆ 15 మినిట్స్లో ఆ రియల్గా రావాలని మొత్తం స్కిన్ని ఆయన ఓపెన్ పెట్టి బాడీని ఈ ఓపెన్ అంతా చేసి ఒక విధమైన స్కిన్ అది ప్లాస్టిక్ కవర్ చేసి కోడాలతో కొడుతుంటే ఆయన యాక్షన్ చేస్తుంటేనంట ఏమొచ్చిందంట, అద్దరిపోతున్నాడు సీన్ ఒకటి. అది యాక్షన్కి ఆయన స్కిన్కి ఆ చర్మం కూడా వచ్చేదని కొడతా ఉంటే రక్తం ఎదురు పడతా ఉంటే కొట్టడంలో రియల్గానే పడి ఒక కొడ దెబ్బ ఈ డొక్కను తిప్పుకొని డొక్క ఓపెన్ అయిందంట. ఈ 4 రిక్స్ విరిగిపోయి ఇక్కడి నుంచి డొక్క ఇట్లా ఓపెన్ అయింది. వాళ్ళు అమెరికా వాళ్ళు కాబట్టి షూటింగ్ పెట్టి క్లోజ్ చేసి ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేస్తే 6 నెలలు బెడ్లో ఉన్నాడు. ఆ స్టిచెస్ అనేది హీల్ అయ్యి అంత బాగా మళ్ళీ మనిషి 6 నెలలు ఒక్క దెబ్బ తగిలినందు. యేసు స్వామికి 40 కోడా దెబ్బలు, చర్మం ఊడిపోయింది, మాంసం కూడా వచ్చింది, ఎముకలు చిట్లిపోయినాయి, రక్తము దాదాపుగా కారిపోయింది, వట్టి పీల్చబడిన పిప్పిలాగా అయిపోయాడు. అక్కడ మాట ఉంది, ఆ కొట్టిన దెబ్బలు ఎక్కడంటే వీపు. ఏంది? అందరూ ఒకసారి చెప్పండి, యేసయ్య వీపు కొట్ట. ఎవరు కొడతామంటే బానిసను కొడతారండి. ఎవరిని కొడతారంటే దాసుని కొడతారండి. ఎవరిని కొడతారంటే వ్యక్తులు కొడతారండి. క్రీస్తు మానవ జాతి చేసిన సమస్తమైన పాపముల కోసము అందరూ చెప్పండి ఒకసారి, ఇక చూపించండి. కొట్టువారికి నా వీపును అప్పగించింది. కొట్టే వాళ్ళకి వీపును అప్పగించింది. ఈ వీపు ఒక మాట. రెండో చెప్పండి, కొట్టువారు నా వీపును దున్నేయి చాలా పొడుగుగా చేశారు. వీపును దున్నేశారండి. రెండో మాట. మూడో మాట చెప్పండి, అందరు చెప్పండి, చాలా బాగుంటుంది స్కీమ్. దాటువారికి చెప్పరండి, దాటువారికి నీ వీపును వంచి నేల మట్టుకు వంచి దారిగా చేసితివి కదా. చెప్పండి, దాటువారికి
నీ వీపును నీ వీపును నేల మట్టుకు వంచి నేల మట్టుకు వంచి దారిగా దారిగా చేసితివి కదా. చేసితివి కదా. మీకు కాజా తెలుసు, మంగళగిరి గుంటూరు మధ్యలో వస్తాయి. కాజా అని చెప్పడానికి ఒక బోర్డ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? సైన్ బోర్డ్స్ ఉన్నాయి. సైన్ అక్కడ ఒకటి ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది, క్లోజింగ్ లో ఉంటుంది. ఇది కాజా అనే దారి చూపించే సూచిక. యేసు ప్రభు జగత్తుగా దారి చూపించే సూచికన దారి దారి చెప్పండి, మీకు అర్థమైంది లేదు? అందరూ చెప్పండి. యేసయ్య యేసయ్య సూచికన దారి. దారి. దారి దారి అంటే ఏంటి? అందరండి, మానవులందరూ పాపం అనే భూలోకంలో ఉన్నారు. మన ఆత్మ పరలోకానికి లేక దేవుని రాజ్యానికి దాటాలంటే కింద మధ్యలో పాతాళం అనే అగాధము ఎవరిని మింగుదునా అని చదవనమాట. యెషయా గ్రంథం 5:14 దొరికిందా? యెషయా 5:14 చదవండి. అందుచేతనే 14 చదువున్నాను, గట్టి చదువున్నాను. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించు వారును పడిపోవదురు. సామెతలు 2:23 అధ్యాయం. కిందనున్న పాతాళమును తప్పించుకున్నవారని ఎన్నో వచ్చాను. కిందనున్న పాతాళమును చదవండి. 15 అధ్యాయం సామెతలు 15:24 చదువున్నాను. కిందనున్న పాతాళమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవ మార్గం నడుచుకొనును. కింద ఏముందంట? పాతాళం. అది ఎట్లా ఉందంట? గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకుంది. ఇప్పుడు మనము పరలోకానికి వెళ్ళాలంటే మధ్యలో ఏముంది చెప్పండమ్మా? భూలోకానికి పరలోకానికి మధ్యలో ఏముందన్నా? 2 లేఖనాలు చూపించాము. ఇది చట్టం. ఇప్పుడు కింద పాతాళం రెడీ ఉంది, ఎవరిని వదిలిపెట్టట్లేదు, అందరినీ మిగుతా ఉంది. అందరినీ మిగుతా. ఒక రోజుకి మీరు నెట్లో కొడితే 70,000 మంది చనిపోతున్నారండి. ఈరోజు మీరు నిన్న దినము డేటు 29వ తారీఖు హౌ మెనీ డెత్స్ ఈస్ దేర్ అని కొట్టండి, మీకు నెట్ చూపిస్తుంది. నిన్న ఒక్కరోజే 70,218 మంది చచ్చిపోయారు. నేను రోజు చూసుకుంటాను. 70 వీళ్ళు ఎంతమంది పరలోకం పోయారు, ఎంతమంది భూమి నుండి పరలోకానికి దాటుకున్నారు. ఇప్పుడు దాటాలంటే ఒక దారి సూచన చూపించేవాడు కావాల్సింది. ఏం కావాలా? ఇప్పుడు తెప్ప, ఆ ఒడ్డుకు దాటడానికి ఈ ఒడ్డుకి మధ్యలో తెప్ప కావాలండి. ఇప్పుడు యేసయ్య ఏమయ్యాడు? చెప్పాలి. దాటువారికి ఏమయ్యాడు? దారంటే నేలకు వంగినాడు. ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా సరే పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య ఈపు మీద కాలు పెడితేనే జీవంలోకి వెళ్తాం. యేసయ్య వీపు మీద నువ్వు కాలు పెట్టకుండా పరలోక వెళ్ళకి దాని ఏమి లేఖనం అండి, ఏమి చట్టమండి. ఇప్పుడు చెప్పండి, దాటువారికి నీ వీపును నెలమట్టుకు వంచి దారిగా చేసిటివి కదా. అందుకే వీపు కొట్టేసి మనందరి కోసము అందరూ దాటునంత వరకు యేసు ప్రభు. బక్సింగ్ గారికి అలవాటు లేదండి. బక్సింగ్ గారు ఆ దినాలు సువార్తకి ఎప్పుడో ట్రక్స్ ఉండేవి, సువార్త ట్రక్స్ ఎప్పుడు 65 మంది పోయేవాళ్ళంట. బక్సింగ్ గారి అలవాటు ఏంటంటే అందరు ఎక్కేలాగా బయటంటాడంట. అందరు ఎక్కినాక బస్సు ఆ ట్రక్ ఎక్కేవాడంట. ఇప్పుడు నేనంటాను, పరలోకము కోసము నిర్ణయించబడిన వారిలో చిట్ట చివరి వ్యక్తి దాటే వరకు యేసు ప్రభు వీపును వంచే ఉంచాడు. కాబట్టి అద్భుతమైన
దాసుడు అంటే ఏంటి? పని చేసి పెట్టాడు. ఏం బైబిల్లో ఇంకో మాట చూపించాను. దాసుడు మనం చెప్పాను కదా, ఇదిగో నేను ఆదుకోను నా సేవకు. దాసుడు చదవండి, ఒక దివ్యమైన మాట చూపిస్తాడు. చదువుదామా అది చెప్పండి. చదువుతాం. చట్టం తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం తీశారా? ఇది చాలా ఖరీదైన వాక్యము. చదవండి. 30 వచనం. 19:30. యేసు ఆ. ఆ చెరుకు పుచ్చుకొని ఆ. సమాప్తమైనదని చెప్పి ఆ. తల వంచి ఆత్మను అప్పగించను. చాలా అందరూ చెప్పండి, సమాప్తమైనది. అందరూ చెప్పండి, సమాప్తమైనది. ఒకసారి చెప్పండి, గట్టి ఇంగ్లీష్ చెప్పండి. ఇట్ ఈస్ ఫినిష్. Finished. తెలుగు చెప్పండి, ఇట్ ఈస్ ఫినిష్. మీరు ఎవరైనా దుబాయ్, కువైట్, సలాల్, దమం, యూఏఈ వెళ్తే మీకు అక్కడ ఎక్కువ మాటలు పడతారు. ఏంటి ఆ మాట అంటే ఇంగ్లీష్, ఉర్దూలో అరబిక్ భాష చెప్పండి, కలాస్. కలాస్. అదే చెప్పండి, కలాస్. అదే యాక్షన్ చేయండి, కలాస్. కలాస్. ఇప్పుడు తెలుగులో ఏమి సమాప్తమైంది, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్, అరబిక్ భాషలో కలాస్. యేసుప్రభు మాట్లాడిన భాష అరామిక్ భాష. అరబిక్ భాష వేరు, అరామిక్ భాషలో చెప్తాం. పలకండి అందరూ. టెట్రాయిస్. ఈ టెట్రాయి నాలుగు చెప్పండి, నాలుగు చెప్పండి. సమాప్తమైనది. అమ్మ కొంచెం మనసు పెట్టమ్మా. సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్. కలాస్. కలాస్. టెట్రాయిస్. మరోసారి అందరూ చెప్పండి, సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్, కలాస్, టెట్రాయిస్. మరో చెప్పండి. సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్. కలాస్. టెట్రాయిస్. మీలో ఈ మాట మీకు అర్థం కావాలంటే సౌదీ, దుబాయ్, కువైట్ అక్కడికి వెళ్ళినా మన ఇండియా నుంచి ఆడవాళ్ళు పోతారు బతకడానికి. ఇక్కడ భార్య పిల్లలు, భర్త పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎందుకు పైసలు లేక, ఎందుకు లేకపోయినా దుబాయ్ పోతా, ఎక్కపోయింది నేను కూడా పోతా, పైసలు పంపితే మీరు తినండి, చదువుకోండి అని చెప్పి పోతారు. ఆడపోయి పని చేయాలి. చాలా పని ఉంటుంది, మీకు తెలీదు. భయంకరమైన పని ఉంటుంది. పని చేసి 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 వాళ్ళకు చెప్పదు మీకు గమనిక. ఆ పనంతా చేసిన తర్వాత యజమానులకు మాట చెప్పాలంట, అమ్మాజీ కామ్ హోగయా కలాస్ అంటే. ఏం చెప్పాలంట? ఓ పనుడు ఏం చెప్పాలండి? సేవ అండి. సేవ ఏం చెప్పాలా? కలాస్. ఏసయ్యాడు యజమానుడా సేవకుడా? సేవకుడు. చెప్పండి, ఏసయ్య యజమాన సేవకుడా? చెప్పండి. సేవకుడు. అబ్బా, ఇంత బాగా ఆయన సేవకుడు. బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. ఇదిగో నా సేవకుడు. ఈ సేవకుడు వచ్చింది దేనికోసము? సేవ కోసం. దాంట్లో మొదటి ఏంటంటే పనోడు పని చేయాలి. ఒకటి. రెండో చెప్పండి, మీరు ఎవరైనా బాగా అప్పులు చేస్తున్నాను సార్, చేతులు చెయ్యెత్తన్నాను. నేను ఒక ఆయన లిఫ్ట్ ఇచ్చాను. నేను కార్ లేట్గా వచ్చింది, మా అన్న పేరు ఏం పేరు బర్ణవాళ్ళ కారు పంపాల లేట్ చేశాను. లేట్ చేస్తే మీటింగ్ 3వ పాట అయింది. అమ్మో రోడ్డు మీదకి వస్తున్నా. ఒక ఆయన లిఫ్ట్ అడిగినా, మీ ఊర్లో ఒక లిఫ్ట్ ఇచ్చాడన్న, 6 దాకా తెచ్చి వదిలేశాడు. నేను అడిగిన, కష్టాలు ఉన్నాయంటే, మస్తు కష్టాలు ఉన్నాయి సార్. ఏమి అప్పులు సార్? అప్పులు. ఎంత అప్పులు వచ్చాను? 10 లక్షలు వచ్చాను. అప్పుల బాధ. రెండవది. మూడవది, ఈ అప్పుల బాధ నేను మీకు 1 by 1 చెప్తాను. మూడవది, ఈ మాట ఎప్పుడు చెప్తారంటే, మూడవదిగా సరే నెమ్మది ఎప్పుడు చెప్పాలి? నెమ్మది చెప్తాను. పని అమ్మలేదు. పనివాడు ఏం చేయాలండి? పని చేయాలి. మీ ఇంట్లో పని మనుషులు చెయ్యొద్దండి. మా ఇంట్లో పని మనుషులు చెయ్యొద్దండి. బట్టలు ఉతుకుతారు, అంట్లు తోముతారు, ఇల్లు ఉడుస్తారు. చాయ్ అంటే చాయ్ కలుపుకొస్తారు. చక్కెర తెలపో, మళ్ళీ చక్కెర తెస్తారు. నీళ్ళు గ్లాస్ కింద పడింది, పగిలిపోయింది, ఊడుసంటే ఊడుస్తారు. ఇంటి ముందు ఇప్పుడు యేసుక్రీస్తు ఏం సేవకుడో ఒక వచనం చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం. ఒక దివ్యమే ఏమి సేవకుడు చదవండి. 2వ అధ్యాయం. నేను నా తండ్రి పనుల మీద 49 చదవండి. ఆయన మీరేగా నన్ను వెతుకుతుంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలననే మీరు ఎరుగుదరా. చాలు.
మీకు ప్రశ్న ఇస్తాను. ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన పలికిన మొదటి మాట ఇక్కడ రాయబడింది. లూకా 2:40 39. థ్యాంక్ యూ అమ్మ. మొదటి మాట ఏమంటాడు? యేసయ్య పలికిన మొదటి మాట ఏంటి? ఆ మాట అంటే నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు పని. యేసయ్య లోకానికి దేనికి వచ్చాడు? పనికి వచ్చాడు. దేనికి వచ్చాడు? పనికి వచ్చాడు. ఇంకో మాట చదవండి, యోహాను సువార్త 4:34. అక్కడ విసుకోక నువ్వు విసుకుంటూ కూడా దేవుడు చూస్తా ఉంటాడు, నీ మనసు విడిగా అవుతా ఉంటది. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమే అన్నాడు. పని. యేసుక్రీస్తు మంచిగా మీలాగా తీరిగా పల్లెంలో భోజనం పెట్టుకొని తినింది బైబిల్ ఒక్క లేఖనం కూడా లేదు. ఆయన వచ్చింది ఎందుకంటే పని చేయడానికి. ఏంటి ఆ పని అంటే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. జస్ట్ ఒక 5 నిమిషాలు చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 3 అధ్యాయాలు చదివితే ఆయన చేసిన పనులు అక్కడ రాయబడి. పొద్దునే ఒక కుష్ఠరోగికి బాగు చేశాడు, మళ్ళా ఒక పక్షవాయు గల వారిని బాగు చేశాడు, మళ్ళా పేతురు అత్త జ్వరంతో పడితే ఆమెను బాగు చేశాడు, మళ్ళా దయ్యం పట్టిన సేనాదయ్యం పట్టిన బాగు చేశాడు, మళ్ళా ఆయన సముద్రం మీద వెళ్తూ గాలి సముద్రాన్ని అణచేశాడు. పని చేసుకుంటూ వచ్చాడు. ఎప్పటిదాకా? సిలువ మ్రానికి వెళ్ళేదాకా. సిలువ మ్రానికి వెళ్ళే వరకు ఈ మార్గంలో 7 మంది ఎదురయ్యారంట. ఎంతమంది? నేను చెప్తానండి. మనుకొని చెవి తెగింది. పేతురు ఆపి ఆగు అని చెప్పి కింద పడిపోయిన. కింద ఏం పడిందండి? పైసలా. మరోసారి కింద ఏం పడింది? తను పట్టుకోవడానికి వచ్చిన చెవి ఏం పడిపోయింది. కిందకు వంగి అతికిచ్చాడు. కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ శతాధిపతులు సైనికులు కొడాలతో కొట్టారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత శిలువ మీద వేలాడుతూ ఆయన చనిపోయినప్పుడు ఆ దృశ్యాలన్నీ చూసిన సైనికులు అన్నారు, ఈయన నిజముగా దేవుని. మధ్యలో శిలువ ఎవరిదంటే అది యేసయ్య శిలువ కాదంట, బరప్ప శిలువ. ఎవరిది? బరప్పకు విడుదల ఇచ్చి యేసయ్య శిలువ పడింది. కుడివైపున దొంగ ఎవరు? అతను లాంగ్, ఆయన పేరు దిస్మస్. అతన్ని రక్షణ తెచ్చుకున్నాడు. మల్కోను రక్షణ తెచ్చుకున్నాడు, బరప్పాను తెచ్చుకున్నాడు, దిస్మస్ని తెచ్చుకున్నాడు, శతాధిపతి తెచ్చుకున్నాడు, సైనికులను తెచ్చుకున్నాడు. అని ఈ లోకంలో తన పని శిలువ మీద కూడా పని చేశాడు. తన పని సంపూర్ణంగా నెరవేర్చి ఆత్మలకు దేవుని పరిచయం చేయడమే పని. చెప్పండి, పని ఏంటి? ఆత్మలకు దేవుణ్ణి పరిచయం చేయడం పని. రెండవదిగా ఈ మాట ఎప్పుడు అంటారంటే, పనంతా అయిపోయినాక దుబాయ్ అంటారు, కలాస్ అంటారు. అందుకు సిలువలో ఏం చెప్పాడు? తండ్రి కలాస్, నా పని శరీరంలో చేయాల్సిన పనంతా చేశాను, అయిపోయింది. రెండవది ఈ పాట ఎప్పుడు చెప్తారంటే, అప్పులు చదవండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచ్చాను. కొలసీ పత్రిక 2వ అధ్యాయం. ఒక నిమిషం, ఈ వచ్చిన చాలా పెద్దగా ఉంటుంది, అంతా చదవలేము మనము. చాలా చదవాల్సిన తప్పదు. 13, 14, 15 కలిసి ఉంటాయి. చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మ్లేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసింది. చెప్పండి. ఆ రుణపత్రమును కొట్టివేసి ఎత్తివేసి తుడిచివేసి క్షమించి వేసి జీవింపచేసిన. చిన్న మాట. మీరు ఎవరైనా నాకు చిన్నప్పుడు మా నాన్న చేసిన అప్పు గుర్తొస్తుంది నాకు. 20,000కు మా నాయన 1,00,000 రూపాయలు వడ్డీ కట్టాడు.
మీకు అర్థమైంది లేదు. కడప జిల్లాలో ఒక ఊరు పేరు చెప్తాను, పేరు చెప్పదు కానీ ఇంకా ఆన్లైన్లో పోతుంది. 1,00,000 రూపాయలకి 12 లక్షలు వడ్డీ కట్టాడు ఆయన. ఎంత? మా ఇంట్లో ఒకసారి అప్పు చేస్తే అది అప్పు తీర్చలేక 6 ఎకరాల పొలం అమ్మేశాడు మా ఆయన. 6 ఎకరాలు కలిపి 3,40,000 అమ్మేశాడు. దాన్ని సంతకం పెట్టమంటే సంతకం పెట్టినాం. సంతకాలు పెట్టినాక అప్పులు కట్టేసినాక మా నాయన నాకు ఆస్తిని తీర్చంటే 100 రూపాయలు ఇచ్చాడు. ఆయన అప్పులు పోయి మిగిలింది ఇంతేరా, పెద్దోడికి 100, నీకు 100, చిన్నోడికి 100 అని చెప్పి 300 ఇచ్చేసి పంపించేసాం. అప్పులకి మా ఆస్తులు పని. అప్పు ఆ రోజు ఏం జరిగింది కళ్ళారా చూశాను. అది అప్పులు ఇచ్చే వాళ్ళందరూ 20,000కి 1,00,000 రూపాయలు తీసుకుని పెట్టాను. నేను తీసుకున్నప్పుడు మా నాయన రోషాన్ని బతికేటాడు. ముస్లిమ్స్ అని చెప్పే కదా, చాలా రోషం అన్నాడు. ఆ పత్రం పేపర్ తీసుకొని ఆ పత్రం మీద దానికి మడుస్తాడు. అప్పు చేసినాడు, అప్పు అంతా కట్టినాక పత్రం ఇస్తాడు. పత్రం తీసుకున్న తర్వాత ఆ పత్రం ఇట్లా మధ్యలోకి మడిచి అందరూ పలకండి ఒకసారి. అందరూ మీ పేపర్ చెప్పండి, అక్కడ చెప్పండి. టెటరాయిస్. ఎప్పుడు చెప్పాలి? అప్పు అంతా కట్టినాక అప్పు అయిపోయింది, అప్పు తీరింది. ఇంకా నీకు ఏంటి? అప్పు లేదు. మానవులందరి అప్పును యేసయ్య శిలువలో కట్టేశాడు. కట్టేసి 3 పలికాడు. అందరు చెప్పండి. తుడిచేశా, ఎత్తేశా, కొట్టేశా. చెప్పండి. చెప్పరా? తుడిచేశా, కొట్టేశా, ఎత్తేశా. అక్కడ తుడిచేశానండి. ఏంటి ఆడ మాట? పత్రం అని. ఇప్పుడు 3 ఉంటాయండి. అందరు చెప్పండి. అప్పు చేసినోడు, అప్పు ఇచ్చినోడు, అప్పు. ఎంత అప్పు ఉంది? 30 లక్షలు ఉంది సార్. హైదరాబాద్లో ఒక ఆయన మా మందిరానికి వస్తాడు, మా బ్రాంచ్కి వస్తాడు. 12 కోట్లు అప్పు చేసుకున్నాడు. ఎన్ని కోట్లు? పెళ్ళి ఇంకా పిల్లలు కూడా బిజినెస్ పెట్టాడు, ఎత్తిపోయింది. ఇద్దరు భార్య భర్త ఇద్దరే ఉంటారు. 12 కోట్లు అప్పు ఉంది. ఇంకొక ఆయన బిజినెస్ పెట్టాడు, పేరు చెప్పాను, చాలా అప్పులు కోట్లలో మునిగిపోయాడు. అప్పులు ఎక్కువైపోతే మా రీసెంట్ హైదరాబాద్లో అంబారిపేట తెలుసా? సిపిఎల్ అంబారిపేట. తండ్రి, కొడుకు, తల్లి 3 ఊరేసుకున్నారు. అప్పులు చాలా భయంకరం. అందరూ పలకండి. అప్పు చేసిన వాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. మనందరం ఒక దగ్గర అప్పు చేసినాం. ఏమప్పు? పాపం అనే అప్పు. నేను అబద్ధం ఆడినా అప్పు చేసినట్లే. నేను ఒక అమ్మాయిని ఎట్లా చూసినా అప్పు చేసినట్లే. నేను ఒకరిని దూషించిన అప్పు చేసినట్లే. ఒక సినిమా, మంచి కొత్త సినిమా చూసుకుంటూ కూర్చున్నా అప్పు చేసినట్లే. నేను సండే క్లాస్ టీచర్ని, సీరియల్ చూస్తా అప్పు చేసినట్లే. నేను కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నా అప్పు చేసినట్లే. నేను తల్లిదండ్రులకు లోబడను అప్పు చేసినట్లే. మా భార్యను బాగా కొడతా, నేను అప్పు చేసినట్లే. మా ఆయనను బాగా ఎదిరిస్తా అప్పు చేసినట్లే. ఈ లెక్క మనందరి మీద ఏముంది? అందరూ చెప్పండి ఒకసారి, యాక్షన్ చేయండి. కాకండి. చిట్టెడు చిట్టెడు పుట్టెడు. చెప్పండి. పుట్టెడు. ఒకసారి యాక్షన్ చేయండి. చిట్టెడు చిట్టెడు పుట్టెడు. వానికి 3 లక్షలు, వీనికి 6 లక్షలు, వానికి 9 లక్షలు, వీనికి 14 లక్షలు, వానికి 1,00,000, వీనికి 70,000, వీనికి 30,000. కొట్టోని దగ్గర అది 20,000, వాని దగ్గర స్కూల్ కారు ఈఎంఐ అది 9 లక్షలు, ఇంటి లోను అది 40 లక్షలు, పిల్లలకి అమెరికా పంపించిన డబ్బు అప్పు అది 40 లక్షలు. అన్ని కలిసి 3 కోట్లు. చిట్టెడు పాప పెట్టి చేసిన పెళ్లి 12 లక్షలు. చిట్టెడు డాడీకి ఆపరేషన్ అయింది 5 లక్షలు. చిట్టెడు పుట్టెడు. మనందరము పాపాలు. మనకు బైబిల్లో ఒక మాట ఉంది, తెలిసి చేసిన తెలియక చేసిన అపరాధము లేవికాండం 4వ అధ్యాయం వచ్చేది లేండి. 4వ అధ్యాయం చెప్తుంది, తెలియక చేసినా కూడా పాపమే. ఈ అపరాధములన్నీ కలిసి ఒక ఆయన వచ్చాడు అడ్డుగా. ఆయన పేరు ఏం పేరు అంటే అందరు చెప్పండి. అందరు చేతులు చూడండి, చెప్పండి. యేసయ్య. మీరు చెప్పడు.
యేసయ్య యేసయ్య మీ గట్టి చెప్తే ఇంకా యేసయ్య యేసయ్య నా అప్పుల కోసం నా అప్పుల కోసం కూటబడ్డాడు. పూటపడ్డాడు. చెప్పండి, యేసయ్య యేసయ్య నా అప్పుల కోసం ఊటపడ్డాడు. ఎక్కడుందన్నమాట? చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చదవండి. 20 వచనం. మరియు ఆ, ప్రమాణము లేకుండా ఆ, యేసు యాజకుడు కాలేదు గనక ఆ. ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపు పూట కాపు ఆయన. పూట ఉందండి, పూట. చిన్న మాట. నేను ఇక్కడ వరంగల్లో సేవ చేసినప్పుడు మందిరం ఒక ఆయన వస్తాను. అన్న 5,000 అర్జెంట్ ఉందని అన్నాడు. నాకు 5,000 లేదు అప్పుడు. మా మందిలో ఒక చిక్కిలా పని చేస్తాను. ఆయన రెడ్డి గారు అన్న నిజంగా జరిగింది, దేవుని సదులు అబద్ధం చెప్పట్లేదు. నేను అన్నాను అలా ఆయనకు ఒక 5,000 అంట. ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. నేను చెప్తున్నా కదన్నా ఇస్తాను లేనా, సరేనా నువ్వు చెప్పినావు ఇస్తా. 5,000 ఇచ్చాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. అప్పు కట్టినా. నెల అయింది. ఆయన వచ్చాడు. అన్నా సైకిల్ ఇంటి ముందు బండి పెట్టి అబ్రాహ్మణ అన్నాడు. అలా చెప్పను నెల అయింది కదా 5,000 ఇవ్వలేదండి. ఆయన ఇవ్వలేదండి. ఆయన ఎక్కడ ఇచ్చాడన్నా ఆయన ఎవరో నాకు తెలియలేదన్నాడు. మీరు నమ్మండి, నా డబ్బులు 5,000 కట్టాను. ఎందుకు చెప్పండి, చెప్పండి ఎందుకు? పూట బట్ట. నేను కడప జిల్లాలో కాజీపేట ఊర్లో సేవ చేసిన. మా మధ్యలో ఒక నర్సు వచ్చింది, నిర్మల అని, గవర్నమెంట్ నర్సు. ఒక ఆమె తనతో పాటు ఒక ఆమె నర్సు, ఆమె కాంట్రాక్ట్ నర్సు. ఈమె రెగ్యులర్ నర్సు, ఆమె కాంట్రాక్ట్. భలే దోస్తు. తలకాయ కూర ఒకరోజు, చేపల కూర ఒకరోజు అది కూర పచ్చడి అన్ని పెట్టి మంచిగా వేసుకొని, అక్క నాకు కొంచెం అర్జెంట్ ఉంది, లోన్ రావట్లేదు, నీ షూటీ సంతకం పెట్టక్క లోన్ వస్తుంది. భర్తకు తెలియకుండా 12 లక్షల సిగ్నేచర్ చేసింది అమ్మ నిర్మల. నర్సు నిర్మల 12 లక్షలకి ఏం చేసింది? షూరిటీ. పూట అంటే ఏంది చెప్పండి ఇంగ్లీష్లో? షూరిటీ పడింది. ఆమె డబ్బులు తీసుకున్న జాబ్, కాంట్రాక్ట్ జాబ్. ఆమె జాబ్ పోయింది. ఆమె కడప నుంచి ఆమె ఒక రాత్రి సామాన్లు సర్దుకుంది. ఎక్కడ పోయిందో తెలియదు, విజయవాడకి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆమె దొరకల. 12 లక్షలు ఈమె శాలరీలో 6 ఏళ్ళు కట్టింది. భార్యాభర్త రోజు కొట్లాడుకునేవాళ్ళు. నీకు వచ్చేది 30,000, నువ్వు షూరిటీ పడ్డావు, నీ బతికేది ప్రతిరోజు అలాలేదు. డైవర్స్ దాకా పోయింది ఆ స్టోరీ. నేను చెప్పేది ఏంటంటే, అందరు చెప్పండి ఒకసారి, చేతులు చెప్పండి. పూట పడినోడు చెడిపోను. ఉందా లేదా బైబిల్ అండి? సాంప్రదాయంగా ఉందన్నమాట. పూట పడినోడు చెడిపోను, పూట పడ నొప్పనివాడు నిర్భయముగా ఉండను. ఇప్పుడు మానవులందరి కోసం ఒక ఆయన ఏమంటాడు? సేవకుడు పూట పడ్డాడు. అందుకే నీ అప్పు నా అప్పు చిన్న విషయం. ఇక్కడ అప్పు దగ్గర పత్రం ఉంటుంది. ఏముంటుందండి? పత్రం ఉంటుంది. పత్రం మీద రుణం రాస్తారు, రుణపత్రం. ఇప్పుడు మనందరి రుణపత్రము సైతాన్ దగ్గర ఉంది. ఓహో కృపానిధి ఇన్ని తప్పులు చేశాడు. చూడు ప్రభా మన సోక ఆరాధన చేశాడు. చూడు ఆరాధన ఇన్ని అప్పులు చేశాడు, ఇంత అప్పు ఉంది, అబద్ధాలు. ఓహో ఈ ప్రకాష్ తప్పులు చూడు. ప్రభు అన్నాడు, సరే సైతాన ఆ పత్రం ఇక్కడ అన్నాడు. ఇక్కడ దాని తన చేతి రాత, తన చేతికి ఏముంది? గాయం ఉంది. చెప్పండి ఏముంది? ఆ గాయపు హస్తముతో ఒక్కొక్క పాపాన్ని తుడిచేశాడు. ఇక్కడ రాయబడింది, పత్రము మీద చేవ్రాతను తుడిచింది, కొట్టివేసి ఎత్తివేసి మనల్ని రుణ విముక్తులుగా చేసినప్పుడు, పత్రం చింపేటప్పుడు ఏం చెప్పాలా? కలాస్. సేవకుడు కదా, నోరు లేనుడు. ఏసైకి ఏం లేదు? నోరు లేదు. మనకేముంది? నోరు ఉంది. అదే తేడా. ఏసైకి నోరు లేదు, మనకు నోరు. అందుకే మనకి మన ప్రార్థన దేవుడు ఎట్లా మన నోరు జాచి, ఇంత పొడుగు నోరు మనకి. ఆయన పూటపడ్డాడు ఏమవుతాడంట? అందుకే ఆయన బైబిల్లో యేసుక్రీస్తు 7 అంతలుగా పూటపడ్డాడు. రేపు ఇంకోసారి ప్రచుద్దాం. రేపు మార్నింగ్ చెప్తాను, మన డైవర్ట్ అయిపోతాం.
మూడో విషయం ఏంటంటే చదవండి, లేవికాండం 4వ అధ్యాయం. లెవిటికాస్ 4వ అధ్యాయం చదవండి. అందరు గొప్ప చదివేద్దాం. 4వ అధ్యాయం 31వ వచనం చివరి భాగం. యాజకుడు అతని నిమిత్తం చివరి భాగం. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. 35వ వచనం చివరి భాగం. యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. వెరీ గుడ్. 26వ వచనం చివరి భాగం. యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీరు ఈ తర్వాత ఇదే అధ్యాయం చదవండి. 20వ వచనం చివరి భాగం. 20వ వచనం. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. చదవండి. ఇంకా 5వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. 13వ వచనం చివరి భాగం. యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చాలు. 10వ వచనం చివరి భాగం. అతని నిమిత్తం యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. తర్వాత 18వ వచనం చివరి భాగం. యాజకుడు అతడు చేసిన తప్పును గురించి పొరపాటున అతడు చేసిన తప్పును గురించి అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీరు ఇంటికి వెళ్ళాక లెక్క వేశాను 40 సార్లు అన్నమాట. ఇప్పుడు చిన్న విషయం, ఈ దోషిని నేను పాపం చేసి యాజకుని దగ్గరికి వచ్చా. ఏం పాపం చేసినవరా సార్? ఇలా పాపం చేసిన. సరే, ఓ రేపు మేకపిల్లని తెచ్చుకోకు, నల్ల మేకపిల్లని తెచ్చుకో. నేను మేకపిల్ల తెచ్చుకున్నాను. మేకపిల్ల మీద చేతులు ఇచ్చినప్పుడు యాజకుడు అతని నిమిత్తం ప్రార్థన చేసి నన్ను వధిస్తాడు. వధించినప్పుడు చెప్పే మాట ఏంటంటే టెట్రాయిస్ అయిపోయింది. ఇతని పాపానికి ఏమైంది? క్షమాపణ. యాజకుడు బలి అర్పించేటప్పుడు చెప్పే మాటే టెట్రాస్. సేవకుడు ఆయన చిత్తం అది, ఆయన చట్టం అది. ఒక చిన్న విషయం, ఈ మధ్య కాలంలో ఒక యాక్సిడెంట్ అయింది. ఒక తండ్రి వాళ్ళ కొడుకు బండి ఇచ్చాడు. బండి ఇస్తే 16 ఏళ్ళు అంతే. ఏదో తెమ్మన్నాడు వాడు. సరే వాడు కుషారు, కొత్త కుర్రోడు కదా, బుర్రను పోయినాడు. తీసుకొని వస్తున్నాడు, ఐస్ క్రీమ్ బండి అడ్డం వచ్చాడు, వేసి కొట్టేశాడు. కొడితేనే వాడు పడ్డాడు, వీడు పడ్డాడు. ఆ ఐస్ క్రీమ్ బండి నెత్తి పగిలిపోయింది. ఆడపోయి పడ్డాడు, హాస్పిటల్ దవాఖాన పోయాడు. వీడేమో స్కూటర్ వదిలేసి దౌడు. పోలీసులు వచ్చి ఆ బండిని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. బండి సెల్ కొడితే నంబర్ కొడితేనే ఏ పేరు వచ్చింది, పాస్టర్ గారి పేరు. పాస్టర్ గారి పేరు వచ్చింది. సార్ బండి ఈ నెంబర్ ఎవరిది? నాదే సార్, మీరు స్టేషన్కి వచ్చి కలరు. వచ్చాడు. ఏమి? మీ కొడుకు 16 ఏళ్ళు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, కేసు బుక్ అయితే మీ కొడుకు 7 ఏళ్ళు జైలుకు పోవాలా? వాళ్ళకి బండి ఇచ్చాక మీరు 7 ఏళ్ళు జైలుకు పోవాలి. చట్టం. వాడు 7 ఏళ్ళు పోవాలా? తండ్రి బండి ఇచ్చినందుకు ఈయన 7 ఏళ్ళు జైలు పోవాలా? మూడోది, ఆ ముసలానికి ఐస్ క్రీమ్ బండి సీరియస్ ఉంది. వాళ్ళ జీవితకాలం వాళ్ళ పిల్లలు సరిపోయేట్టుగా నువ్వు పైసలు కట్టాలి. ఎట్లా సార్? ఏం చేయమంటారు సార్? ఎస్ఐ గారు కూర్చోబెట్టుకొని ఎందుకు నేను కేసు ఎఫ్ఐఆర్ చేయను, మాట్లాడుకోండి అన్నాడు. అప్పుడు ఆ ఐస్ క్రీమ్ బండి ఆయన కొడుకు వచ్చింది. వస్తే సార్ ఒక 50,000 ఇవ్వండి సార్. సర్లే 50,000 డ్రా చేసి తెచ్చిస్తానే కేసు లేకుండా కొట్టేసి బండి తీసుకొచ్చుకున్నాను. కొడుకు ఇక బండి ఎట్లా? బండి ఇస్తే లైసెన్స్ లేదు, మైనర్ చట్టం. ఇప్పుడు కొడుకు కోసం ఎవరు మూడబడ్డారు? సేవకునిగా నేను ఉంటాను. మనందరికీ తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. ఆ తండ్రి మన కొరకై మన అప్పు కట్టాడు, మన పని చేసి పెట్టాడు, మన కొరకై యాజకత్వం చేశాడు. తానే యాజకుడు, తానే గొర్రెపిల్ల, తానే ప్రాయశ్చిత్తం. గొర్రెపిల్ల ఆయనే, అంటే చెప్పండి, గొర్రెపిల్ల ఆయనే, యాజకుడు ఆయనే, బలి ఆయనే. నిర్దోషమైన బలిగా
తను తాను అర్పించుకున్న ద్వారా సమర్పించుకున్న. పొద్దున చెప్పాను సమర్పణ. సమర్పణ అంటే ఏంది? 100 రూపాయలు 90 రూపాయలు ఇస్తే సమర్పణ, 1,00,000 రూపాయలు 90,000 ఇస్తే సమర్పణ. అంకుల్ పొద్దున వేసుకున్నాడు. 1,00,00,000 రూపాయలు 90 లక్షలు ఇస్తే సమర్పణ. చెప్పండి, సమర్పణ అంటే ఏంటి? ఖాళీ చేతులు తెలిపోవాలండి. యేసుక్రీస్తు తను తాను సేవకుడు కదా. ఇట్టి సేవ ఎవరైనా చేస్తే ఆత్మలు రక్షించబడతాయి, సంఘాలు కట్టబడతాయి, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. ఈ బైబిల్కు ప్రాణం ఉందండో. ఎవరైనా సరే ఈ బైబిల్కి కట్టుబడి జీవిస్తారో, దీనికి లోబడతారో, వారందరి మీదికి వారి అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఒక్కడి విధేయత చూపిస్తుంది బైబిల్ అంటే. చదవండి, ఏం మాట్లాడండి, చదవండి. మార్క్స్ రోమపత్రిక 5వ అధ్యాయం, రోమ 5 తీసారా? ఒక నిమిషం వచ్చిన చెప్పలేము. 5వ అధ్యాయం 19. థ్యాంక్ యూ నాన్న. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరు. ఒకని విధేయత. ఇప్పుడు చదవండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం తీసారా? 20వ అధ్యాయం చదవండి, 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం చదవండి, 7వ వచనం. ఆయన 1000 మంది ప్రభుత్వం చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించు. మరొక్కసారి చదువు. ఎంతమందికి కృప చూపిస్తాడంట? 1000 మందికి. అందరూ ఒకసారి చెప్పండి. 1000 ఇంటూ 1000. 1000 ఇంటూ 1000 అంటే ఎంత తెలుసా? 10 లక్షలు. 1000 ఇంటూ 1000 అంటే ఎన్ని వేలు? 1000 ఇంటూ 1000 ఎంతనా? 10 లక్షలు. 1000 ఇంటూ 1000 అంటే ఎన్ని వేలు? కోట్లకి వెళ్ళిపోతున్న సంఖ్య. నేను ఒక్కటి చెప్తున్నా మీకు, ఈ చట్టాన్ని ఎవడు వ్యతిరేకిస్తాడో వాడు అడ్రస్ లేకుండా అయిపోతాడు. వారి పేరు చెప్పుకొని పరలోకానికి ఒక్కడు కనపడ్డు. నేను చాలా మందిని చూశాను. ఎవరైతే మందిరాన్ని హింసించినారో, ఎవరైతే సేవకుల్ని బాధ పెట్టినారో, ఎవరైతే అక్రమంగా నడుచుకుంటూ దేవుని సంఘాన్ని హింసించినారో, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఎవరికి రక్షణ ఉండదు. నేను చాలా మందిని చూశాను, అనుభవంతో చెప్తున్నా మాట. ఎవరెవరు భక్సి గారి బాధ పెట్టారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో ఆరాధించేవాడు ఉండడు, బల్ల తీసుకునేవాడు ఉండడు, బాప్టిజం తీసుకునేవాడు ఉండడు. కాబట్టి చూసాం. నేను లిస్ట్ ఉంది కానీ చెప్తే భయపడతారు మీరు. పెద్ద ఏదో భక్సి గారిని ఎవరైతే ప్రేమించినారో వాళ్ళు ఎంత దీవించబడ్డారో చెప్పలేదు. దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని, సేవకుల్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రజల్ని, దేవుని సేవను ఎవరైతే ప్రేమించినారో 1000 తరములు రాసి పెట్టుకోండి. చట్టం ఏంటి? అమెరికా చట్టం కంటే, ఇంగ్లాండ్ చట్టం కంటే గొప్పది చట్టం. అమెరికా చట్టం, ఇంగ్లాండ్ చట్టంతో పరలోకం రాదు. ఈ చట్టంతో ఏమొస్తుంది? దేవుని రాజ్యం. కాబట్టి లోపడదామా? అందరూ చెప్పండి. ఆయన సేవకుడైనందుకు మనమందరం, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, యేసయ్య సేవకుడైనందుకు మనందరం రాజులమైన. నేను సేవకుడైతే నా ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తాను, ఎస్ ప్రభా, నాకే కనుక 1000 జన్మలు దేవుని సేవకులుగా పుడతా అనుకుంటాను. నాకు ఇంకేమొద్దు. పుట్టాలా, సేవకుడు కావాలా, చచ్చిపోవాలి, సేవకుడు అయిపోవాలా, సేవకుడిగా సేవ చేయాలా, చనిపోవాలి. దానికి మించిన భాగ్యం ఇంకొకటి లేదు. సేవకుడు అంటే మీరేమనుకుంటారు? సేవకుడు అంటే, నా దృష్టిలో సేవ అంటే నిజంగా నన్ను నేను రుజువు చేసుకోకుండా సహించుకొని, వహించుకొని, మౌనంగా ఉండి, భరించుకొని, క్షమించి
అంతవరకు క్షమించి, అంతవరకు ప్రేమించి, ఓర్చుకుంటూ మౌనంగా ఉంటూ వెళ్ళిపోవడమే సేవ. ఎవరితో వాదించను, ఎవరితో జగడమాను, ఎవరితో కొట్లాడను. కాబట్టి నా తీర్మానం ఇది. దేనికోసం ప్రాకులాడను. ఏం పర్లేదు, దేవునికి తెలియదా? అప్పుడు చీర కట్టుకుంటాను. నా ఆకలి దేవునికి తెలీదా? నా అక్కల దేవునికి తెలీదా? ఒక తల్లే తన బిడ్డ కోసం అంత శ్రద్ధ తీసుకుంటే ఇంత పెద్ద ఆయన నా గురించి శ్రద్ధ తీసుకోవడం. బైబిల్ ఒక మాట ఉంది, ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ వాసస్థానం వర్ధిల్లచ్చు. ఇంకో మాట ఉంది, యెహోవా ఆసక్తి కలిగి నీ కార్యమును నెరవేర్చు. కాబట్టి నేను దేవుని ప్రేమించేది నేర్చుకోండి. ఈ చట్టానికి లోపడతా. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తే అడ్రస్ ఉండదు నాకు. మనం అందరము నిజంగా నాకు అనిపిస్తుంది ఒక మాట చెప్పాలి. ఇంత అందరూ చెప్పడం ఒక మాట నేను చెప్తా పలకండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ చెప్పలేడు మాట చెప్తా పలకండి. అందరూ చెప్పాలి, చేతులు కట్టుకుంటే చెప్తాను. బైబిల్ పక్కన పెట్టండి, బైబిల్ పట్టుకో, అందరూ పట్టుకోండి. మిగతా అందరూ అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. చెప్పండి, నేను కాను. మీరందరూ చెప్తేనే చెప్తా. భోజనం రెడీ ఉంది. చెప్పండి, నేను కాను క్రీస్తే. ఇప్పుడు నేను చెప్పండి, కృపానిధి నువ్వెవరు? మీరెవరమ్మా? వెరీ గుడ్. బైబిల్ మాట, జీవించువాడు నేను గాను క్రీస్తే నా యందు. రెండు మాట. మూడో మాట చెప్పండి, విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసించున్నట్లు. ఎఫెసీ 3:19. క్రీస్తు ఎక్కడ నివసిస్తున్నాడు? దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఇప్పుడు ఆ హృదయంలో ఎవరున్నారు? నివసిస్తున్నాడు. రెండు. మూడు చెప్పండి, మెట్టుకు యేసు క్రీస్తును పోలిన వారై. నేను ఎవరు పోలికలో ఉన్నాను? గలతీ 4 ఇది 1 కొరింథీ 11:1. 4 చెప్పండి. 4 చెప్పండి. గలతీ 4:19 పలకండి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. నా స్వరూపం ఎవరిది? క్రీస్తు. 1 యోహాను పత్రిక 4:17 చెప్పండి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను ఈ లోకమందు అట్టివాడనే ఉన్నాను. నేను ఎట్లాంటి ఎట్టివాడంటే ఎట్లాంటి ఎట్టివాడు? నేను క్రీస్తే. నేను కాను క్రీస్తే. క్రీస్తే ఆయన జీవించుచున్నాడు, క్రీస్తే ఆయన నివసిస్తున్నాడు. నేను క్రీస్తును పోలి ఉన్నా, నేను క్రీస్తు స్వరూపం ధరించుకున్నా. నేను యేసుక్రీస్తు ఎట్టివాడో నేను ఎట్టివాడు. రోమపత్రిక 1:9 చెప్పండి, మీరు క్రీస్తు యేసు వారు. భార్యాభర్త పోతున్నారు, భర్త ముందు పోతే భార్య ఎవరిని అడుగుతారు? ఎవరమ్మా అని అంటే మా వారు అంటారండి. ముందు పోతా అంటారండి, భర్త ముందు పోతే భార్య వెనకలు వస్తారు. ఎవరు అడుగుతారు? ఎవరమ్మా ఆయన అంటే మా ఆయన, మా వారు. మనమేసుని వారము నేనంటాను, ఈ 7 అనుభవాలు మనకు వస్తే ఇంకా ప్రాబ్లం ఎక్కడుంది? నేను కాను క్రీస్తే, జీవించువాడు క్రీస్తే, నివసించువాడు క్రీస్తే, క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపము, క్రీస్తు వలె, క్రీస్తు వంటి వాడను, క్రీస్తు వాడను. ఇంకేముంది ఇక్కడ? అంతా క్రీస్తే. అలా మనము కనుక రూపాంతరములోకి వచ్చిందంటే ఇంకా సంఘాలలో గొడవలు ఎట్లా వస్తాయండి? వర్ధిల్లవా సంఘాలు? అందరి దగ్గర సమర్పణ ఉంటే. సమర్పణ అంటే ఏంది? ఉన్నది ఒకటే రొట్టె. ఏలి అడిగాడు, అమ్మాయి సారపోతు శ్రీ, నాకు ఆకలి అవుతుంది, ఒక్క రొట్టె తీసుకురాపండి. ఆమంటది, అయ్యా నా దగ్గర ఒక పిండికే రొట్టె ఉంది. ఆ ఒక్క పిండి రొట్టె చేసుకొని నేను అప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను. సరే నువ్వు మళ్ళా చచ్చిపోదులే కానీ, నా భాషలో నువ్వు మళ్ళా చచ్చిపో, నీ సావు వాయిదా వేసుకో, ఈ పూట రొట్టె తీసుకురాపండి. మొదట వెళ్ళింది, రొట్టె తెచ్చింది.
ఇంటికి వచ్చింది పిండి తొట్టి చూస్తే తొట్టులో ఏముంది, బుడ్డిలో ఏముంది. 3 సంవత్సరాల 6 నెలలు తొట్లో పిండి అయిపోలేదు. సమర్పణ రహస్యం అది, సమర్పణ రహస్యం అది. అందుకే 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు. యేసుప్రభు అన్నాడు, ఎవరి దగ్గర ఉంటే తీసుకురాపోని అంటే ఎవరు అందరూ మొండి చేయి చూపించారు. సార్ చూపించండి, ఇలా చూపించక మోచేయి చూపించక మొండి చెయ్యి. ఏం చెయ్యి? ఈ చెయ్యి ఏమో పైసలు ఉన్న చెయ్యి, ఈ చెయ్యి ఏం దొరుకుతాయి చెప్పక అందరు చూపించండి. ఒకసారి మొండి చేయి చూపించండి. అందరూ మొండి చేయి చూపించారు. ఒక్కడు మాత్రము 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు. వాళ్ళని వాళ్ళ కోసం వాళ్ళ అమ్మ సర్ది కట్టించింది. సమర్పయామి. 5,000 మంది తినగా 12 గంపలు. ఇప్పుడు చెప్పండి, సమర్పణ రహస్యం ఎవరు తెలిసింది? చిన్నపిల్లలు. పరలోకపు తండ్రికి ఒకడే ఒక కొడుకు. ఆ ఒక్క కుమారుని మానవుని కొరకే సమర్పించాడు. సమర్పించాడు లేదా? చెప్పండి చెప్పండి. పరలోకపు తండ్రికి ఒక్కడే కుమారుడు. ఒక కుమారుడు ఏం చేశాడు? మనందరి కోసం సమర్పిస్తే ఈ కాజాలోనే 1500 మంది పుట్టారండి. పొద్దున నేను ప్రసన్న మాట్లాడుకుంటాను, ఎంతమంది రావచ్చని ఆ సాయంత్రం అంటే నేనన్నాను 1000 మంది వస్తారనంటే లేదన్నా 2000 వస్తారని. ఈరోజు రాకపోవచ్చు, రేపు అయితే 2000 ఖచ్చితంగా వస్తారన్నాడు. ఈరోజు 1200 రావచ్చు. ఒక కాజాలోనే 1200 మంది పిల్లలు. ఎవరికి? యేసయ్యకు. పరలోకపు తండ్రి ఎంతమంది కొడుకులు ఇచ్చాడు? సమర్పణ రహస్యం. అబ్రాహాం ఒకడే కుమారుడు. ఎంతమంది అండి? ముందు ఇష్మాయిల్ని 21 తరిమేసిండు. జెనసిస్ 21లో ఏమైందండి? ఇష్మాయిల్ని తరిమేసిండు, వెళ్ళిపోయిండు. 20 ఎంతమంది ఉన్నారు? ఆ ఒక్క కొడుకుని తండ్రి అనే దేవుడు ఏం అడిగాడు? దహనబలి సమర్పయామి. ఒక్క కొడుకుని ఇచ్చినందుకు ఈరోజు భూలోకంలో ఉన్న యూదులందరూ ఎవరి పిల్లలు? అబ్రాహాం పిల్లలు. వాళ్ళ శరీర సంబంధమైన పిల్లలు, మనము ఆత్మ సంబంధం. వాళ్ళు మనమంతా అర్థములమే. మనందరి కన్నానికి కారణము ఒక్క కుమారుడు. ఒక్క కొడుకుని ఇస్సాకుని ఇచ్చినందుకు ఇంతమందిని ఇచ్చాడు. నేను ఒక విషయం చెప్తున్నా, అందరు చెప్పండి, అందరు బైబిల్ చెప్పండి. నీకు చెప్తే చూపిస్తే చెప్తా. ఎక్క 3 చేయి చూపిస్తాను. నాకు 3 చేయి చూపించు. ఈ బైబిల్ అటు బైబిల్ బ్యాగులు పెట్టేస్తుంది అప్పుడే. చెప్పండి, ఈ బైబిల్కి ఒక రూల్ ఉంది. ఎవరైతే సమర్పించుకుంటారో వారిదే బైబిల్. అది నువ్వు 1 రొట్టె సమర్పించుకుంటావా? 5 రొట్టెలు 2 చేపలు సమర్పించుకుంటావా? ఒక కుమారుని సమర్పించుకుంటావా? నువ్వు ప్రేమించు కుమారుని సమర్పించుకుంటావా? ఇంకొక స్త్రీ ఉంది, 2 కాసులు. ఎన్ని కాసులు? మా మందిరంలో ఒక ముసలాం వస్తారు కట్టబట్టుకొని. ముసలి, చాలా ముసలి, మొత్తముగా మా రక్షణ పొందింది. నాకు బాప్తిజం ఇయ్యావా అని. ఇంకా తీసుకోలేదా అన్నా. ఎవరైనా ఇస్తే కదా అంటే, మరి నువ్వు మారినావా అన్నా. మారినా. ఎప్పటి నుంచి? నువ్వు వచ్చినప్పటి నుంచి మారాడు. అంతకుముందు చాలా ఉండేట్లేదు. మొత్తం మారాడు. బాప్తిజం తీసుకుంది. పార్వతమ్మ ఆమె పేరు. సరే పార్వతమ్మ అంటే పార్వతమ్మ పిలవద్దు సార్, ఇప్పుడే కదా సార్ బాప్తిజం ఇచ్చింది. మరి ఏం పేరు పెట్టమంటాడు? ఏదో ఒకటి పెట్టాడు. నేను పెట్టిన పేరు పిలుచుకుంటావా అన్న. పెంచుకుంటా సార్. నేను 2 కాసులు ఉన్నా. ఎన్ని కాసులు చెప్పండి? 2 కాసులు. ఆమె పేరు మా చర్చికి వచ్చి అడగండి. ఆమె పాత పేరు ఎవరు పిలవడు. 2 కాసుల ముందు అంటారు. ఏమంటారు? ఆమె సవాల్ చేస్తుంది. 2 కాసులు. ఎన్ని కాసులు? నేను మీకు ఒక సీన్ క్రియేట్ చేస్తా. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. వినండి. త్రాస్ పెట్టాలండి. పరలోకంలో త్రాస్ అంటే చెప్పండి. చెప్పండి. పరలోకంలో త్రాస్. ఈ త్రాసులో ఇటువైపు సొలొమోను సమర్పించిన కానుక ఉంది. ఎంత కానుక? 2 లక్షల మణుగుల బంగారం. ఎంత? 10,000 కోట్ల వెండి. 10 లెక్కింప శక్యము కానీ ఇత్తడి, చందనము, మరామలు, వజ్రములు, వైడూర్యములు. ఈ ఇటువైపు ఉంది.
ఇటువైపు 2 కాసులు వేసాడు వేసి. ఎంత? మీరు చెప్పండి, ఏది ఎక్కువ తూగుతుందండి? కొంచెం కృపానేది లెక్కలో ఇది ఎక్కువ తూకంగా వస్తుందా, ఇది ఎక్కువ తూకంగా వస్తుందా? ఎందుకు చెప్పాలి? ఆ 2 కాసులే ఆమె జీవనం. యేసుప్రభుకి ఇచ్చేసి అని చెప్పండి, ఇంటికి వెళ్ళి చెప్పలేండి, ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అవి అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక తినడానికి గింజలు ఉన్న 2 కాసులు వేసేకి ఇచ్చేసి. అందుకే బైబిల్లో 3 సువార్తల్లోకి వచ్చింది ఆమె. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా భూలోకంలో యేసయ్యకి ఎక్కువ కాయకి ఇచ్చింది ఎవరో అంటే ఆమె అనిపిస్తుంది. 2 కాసులు. నేను అంటున్నాను, సమర్పణకు అంత రహస్యం. ఎవరు సమర్పించుకోగలరంటే దాసులు. ఎవరు? दासुడికి ఏముండదు. दिल नहीं रहता, क्या रहता? दिल होने वाला प्रभु को कुछ भी नहीं करेगा. హృదయం ఉన్నవాడు యేసు ప్రభు పనికిరాడు. యేసు ప్రభు కావాలా? హృదయము సమర్పించాను. ఆ హృదయం నీ హృదయం ఉంటే పనిచేయదు, ఆయన హృదయం రావాలి. కాబట్టి రేపు ఉదయం కొంచెం నేర్చుకుందాం. రేపు రాత్రి నేను వెళ్ళిపోతాను. రేపు లాస్ట్ మీటింగ్ ఉంటుంది. రేపు నైట్ కొత్త వాళ్ళని తీసుకురావాలి. చెప్పండి, ఎంతమందిని చెప్పండి. అది కూడా సేవే, అది కూడా సేవే. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. నేను అసలు సంగతి చెప్పలే. ఇంకా అందరూ ఒకసారి చెప్పండి, అందరి చేతులు జోడించండి. నేను ఆత్మయందు సేవించుచున్న నా దేవుడే నాకు సాక్షి. సేవ ఎక్కడుందంట? ఆత్మలో. అది రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం, రేపు మార్నింగ్ చెప్తాను. ఆత్మలో సేవ. ఎవరు సేవకుడు? ఏసే సేవకుడు. ఈరోజు మనం కూడా ఏమవ్వాలా? సేవకులు అయిపోవాలి. నీ పనైనా చేసుకోండి, దేవుని సేవకు. కళ్ళు మూసుకోండి, ఒకసారి చక్కగా కళ్ళు మూసుకోండి. చట్టానికి భయపడండి. దేవుని చట్టానికి ప్రార్థన వినాలంటే 5 పనులు చేయాలి. చేతులు జోడించి, కళ్ళు మూసుకొని, తల వంచి, మోకరించి, ఆత్మతో దేవునితో మాట్లాడాలి. చట్టం. తల వంచాల, తల పెట్టదు స్ట్రైట్ గా. దాసుని తల వంచుకొని ఉంటాడు. దాసుని తల ఎట్లుంటుంది? వంగి ఉంటుంది. తల వంచాలా, చేతులు జోడించాలా, మోకరించాలా, కళ్ళు మూసుకోవాలా, మనస్సుతో దేవునితో మాట్లాడాలి.